యాక్టర్స్ ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ పోర్ట్ఫోలియో అనేది ఉండాలా? పీపుల్కి కూడా నా పోర్ట్ఫోలియో లాగా నేను ఎలా చూపించుకోగలను అనేది చేస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ అది మిమ్మల్ని ఒక ఆర్టిస్ట్కి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఒకరికి ఎందుకు అవకాశం వస్తుంది, మనకి ఎందుకు రావట్లేదు. ప్రేమలో పడితే అని చెప్పేసి మీకు ఫ్రైడే పోస్టర్ ఛానల్ ఇలాంటి మళ్ళీ అప్పట్లో వావ్ 1 టీవీ అని ఉండేది. ఓకే. సో ఆ వావ్ 1 టీవీలో మేము రిలీజ్ చేసాం. బట్ అది చేసాం అప్పట్లో ఇట్ వెంట్ లైక్ నియర్లీ 110K అనుకుంటా వ్యూస్ అప్పట్లో. దట్ టైం అంటే అప్పట్లో కొంచెం లైక్ షార్ట్ ఫిల్మ్స్ ఎరా అనేది బాగుండేది. అవును, నాకు చాలా అరే ఎంత బాగున్నాయి అని అనిపించింది ఏంటంటే ఈ 24 ఫ్రేమ్స్. 24 ఫ్రేమ్స్. సో ఎవరెడ్ అన్న యాక్చువల్లీ మాకు తెలిసిన మా అనిరుద్ధ్ అని ఇందాక చెప్పాను కదా, తన త్రూనే మాకు లైక్ ఐ అప్రోచ్. నాకు ఎప్పటి నుంచో 24 క్రాఫ్ట్స్ లో డైరెక్టర్ అనే థీమ్ చెయ్యాలి. ఓకే. సో ఆ డైరెక్టర్ ఎవరు సూట్ అవుతారని చెప్పి నేను నైస్ అసలు. సో తనికల్ బర్ని గారు కూడా మీతో మాట్లాడడం జరిగింది అని విన్నాను. సో ఆయన ఏం చెప్పారు అసలు? వాళ్ళ ఆఫీస్కి వెళ్ళా మేమేమేమి ఎక్స్పెక్ట్ చేసాం, ఒక 1 hour అలా తీసుకుంటే మాట్లాడతారు అండ్ వీల్ గెట్ బ్యాక్ అయిపోతుంది అని చెప్పేసి అనుకున్నాను. లిటరల్లీ స్పెండర్స్ లైక్ 4 hours అండి. విక్రమ్ సినిమాలో సంతానం క్యారెక్టర్. ఓకే. లైక్ అలాంటిది ఒక పర్సన్ మాకు ఒక ఆర్టిస్ట్ వచ్చి అప్రోచ్ అయ్యాడు. తనతో మేము అది వర్కౌట్ అవుతుందని చెప్పి లైక్ ఐ ఫెల్ట్. నేను ఇమీడియట్గా లైక్ వి ట్రైడ్, కమ్ అవుట్ వెరీ వెల్. కసిరెడ్డి అండ్ కసిరెడ్డి అన్న కూడా లైక్ మేము అదే ఎట్ దట్ టైం ఓన్లీ లైక్ లక్కీ భాస్కర్ టైంలోనే అప్రోచ్. అప్పుడు నేను ఫస్ట్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యింది మ్యూజిక్ త్రూగానే వచ్చాను. సో ఐఎమ్ నాట్ అన్ ఆర్టిస్ట్ వెన్ ఐ ఎంటర్డ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ. ఐ కమ్ ఇన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది. నువ్వు లిటరల్ గా నాకు ఈ కాన్సెప్ట్ చెప్తుంటే నాకు గుర్తొస్తుంది వర్క్ అండ్ లిటరల్లీ. అండ్ మన హరీష్ గారు అండ్ రవితేజ గారు కూడా మా వర్క్ చూశారు అండ్ దే అప్రిషియేటెడ్ అస్ లైక్. హాయ్ హలో, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ హేమమాలిని. అండ్ ఈరోజు కాస్త సెటప్ని మార్చాం. ఎందుకంటే ఈ సెటప్ గురించి మీకు బోల్డ్ అని విషయాలు తెలియాలి అని నేను అనుకున్న పర్సనల్గా. చాలామంది అప్కమింగ్ యాక్టర్స్ ఉంటూ ఉంటారు, వాళ్ళకి ఈరోజు ఇంటర్వ్యూ అయితే ఖచ్చితంగా చూడాలన్నమాట. ఎందుకంటే డెఫినెట్గా దాని నుంచి మీకు బోల్డ్ విషయాలు అయితే తెలిస్తాయి. బట్ నా ముందున్న పర్సన్ ఎవరు? ఆయన వన్ ఆఫ్ ద డైరెక్టర్ అనమాట. ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ అన్నీ తీస్తూ తన కెరియర్ని స్టార్ట్ చేసి అదొకటే కాకుండా తన ప్యాషన్ ఇంకొంచెం డోసేజ్ పెంచి సో పోర్ట్ఫోలియో ఫోటోగ్రఫీ అన్నది ఇప్పుడు చాలామందికి ఆర్టిస్టులకి ముఖ్యంగా దీని గురించి బాగా తెలుసు కదా. మరి పోర్ట్ఫోలియో ఫోటోగ్రఫీ గురించి అండ్ ఆయన తీసినటువంటి కొన్ని ఫోటోగ్రాఫ్స్ అందరి మెప్పు పొందాయి అనమాట. ఇంకా ఆలస్యం చేయట్లేదు, మనతో పాటు సూర్య రౌత్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. వాళ్ళ స్టూడియోలోనే మనం ఉన్నాం. ఇంకా ఆలస్యం చేయకుండా కలిసేద్దాం. నమస్తే. నమస్తే. ఎందుకు అంత సీరియస్గా ఉన్నారు? అలా ఏం లేదండి. ఓకే. సో ఎలా ఉంది? ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ మీరు చేసింది అయితే నేను కవర్ చేస్తాను నేను చెప్పిన దాంట్లో. అవునండి, ఆల్మోస్ట్. సో హౌ ఇట్ స్టార్టెడ్ అంటే ఏం చెప్తారండి మీరు? లైక్ అందరిలాగే నేను కూడా ఒక మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. అండ్ చిన్నప్పటి నుంచి సినిమా మీద ఉన్న పిచ్చి ఇంట్రెస్ట్ అనేది ఇంత దూరం తీసుకొచ్చిందని నమ్ముతాను నేను. సో ఎప్పుడైనా మనం ఎక్కడ మనకి మొదలనేది మనకి ఏంటి అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలనేది నేను బాగా నమ్మే సిద్ధాంతం. దాన్ని బట్టి నాకు ఆ చిన్నప్పుడు మా ఇంట్లో ఒక చిన్న సోనీ టైప్ కెమెరా తోటి ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలని చెప్పి మా ఇంట్లోనే నేను ఏదో ర్యాండమ్ స్టఫ్ చేయడం ఇట్లా స్టార్ట్ అయ్యి. ఏ ఏజ్ చిన్నప్పుడు అంటే ఒక నియర్లీ ఉంటుందండి, ఒక వెన్ ఐఎమ్ లైక్ 8th or 9th అనుకుంటున్నా. ఫస్ట్ నేను ఒక సోనీ మా ఇంట్లో చిన్నది కెమెరా ఉండేది. సో ఆ కెమెరాతో అలాగా నేను మా కజిన్స్ మేము అందరం కలిసి చేయడం ఇలాగా అన్నట్టుగా చేసేవాళ్ళం. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వన్స్ ఇంకా మెల్లగా అలా ఎవాల్వ్ అవుతూ ఆ పిచ్ అనేది అలాగా పెరిగింది అనమాట. ఓకే. సో లైక్ ప్యాషన్తో డైరెక్టర్ అవ్వాలని చెప్పేసి వచ్చారు. లైక్ ఇక్కడికి వచ్చిన తర్వాత
ఎన్ని లైక్ ఫిలిమ్స్ చేశారు ఏంటి అసలు హౌ ఇట్ స్టార్టెడ్, ఒక ఆపర్చునిటీ ఎలా వచ్చింది మీ దాకా? ఒక ఆపర్చునిటీ అంటే ఫస్ట్ మీకు తెలియదు కాదు, ఇండస్ట్రీ మీద ఆపర్చునిటీ అంత ఈజీ కాదు ఎవరికి. ఎగ్జాక్ట్లీ. సో అది ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఏజ్ అండ్ ద ట్రావెల్ ఉంటుంది. ద సేమ్ వే నాకు కూడా ఏంటంటే ఫస్ట్ మాకు బీటెక్లో నేను కేఎల్ యూనివర్సిటీలో విజయవాడలో ఐవ్ డన్ మై గ్రాడ్యుయేషన్. ఓకే. సో అక్కడ మా ఫ్రెండ్స్ అందరం, నాకు పిచ్చి ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరికి తెలుసు నేను కూర్చున్నాను అంటే నలుగురున్నా ఇద్దరున్నా మాట్లాడే సినిమానే. ఇంకా సినిమా తప్ప వేరే టాపిక్ రాదు. లిటరల్లీ కొంతమంది నా ఫ్రెండ్స్ వీడి సినిమా తప్ప మాట్లాడేంటి అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అది ఇంకా లైక్ అలా అవుతూ వచ్చింది. ఆ పిచ్చితో అలా కొంతమంది మేము గ్యాదర్ అయ్యి, నేనే నా ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళని ఒకడే నువ్వు యాక్టింగ్ చేయరా, ఒక కెమెరా వచ్చిన వాళ్ళతో నువ్వు డిఓపి చేయరా అని చెప్పేసి ఇలాగ కొంతమంది ఫ్రెండ్స్ ఇలాగ బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ ని క్రియేట్ చేసి, సో బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఒక గ్యాంగ్ కింద తయారయ్యి మనం తీద్దాం అని చెప్పేసి మేము ఒక షార్ట్ ఫిల్మ్ తీసాం అనమాట. అరౌండ్ 2016 ఇది. ఓకే. ప్రేమలో పడితే అని చెప్పేసి మీకు ఫ్రైడే పోస్టర్ ఛానల్ ఇలాంటి మళ్ళీ అప్పట్లో వావ్ 1 టీవీ అని ఉండేది. ఓకే. సో ఆ వావ్ 1 టీవీలో మేము రిలీజ్ చేసాం. ఇట్స్ లైక్ డ్యూరేషన్ ఆఫ్ 40 minutes. నేను చూడమని మేము సజెస్ట్ చేయట్లేదు, డెఫినెట్లీ ఆఫ్టర్ దిస్ ఐ విల్ వాచ్ ఏంటి అన్నది. యా. సో బేసిక్లీ నాకేంటంటే నా వర్క్స్ లో అది ఇంకా నా స్టార్ట్ వర్క్ కాబట్టి నేను అంత ఎక్సైటింగ్ ఫీల్ అవ్వను. బట్ అది చేసాం అప్పట్లో. ఇట్ వెంట్ లైక్ నియర్లీ 110K అనుకుంటా వ్యూస్ అప్పట్లో. ఎట్ దట్ టైం అంటే అప్పట్లో కొంచెం లైక్ షార్ట్ ఫిల్మ్స్ ఎరా అనేది బాగుండేది. లైక్ 2016-17 ఎంఆర్ ప్రొడక్షన్స్ వాళ్ళు కూడా ఎక్కువ చేస్తూ ఉండే అదే టైం మధురం షార్ట్ ఫిల్మ్ కానీ. అవునండి, విజయవాడ మేము అప్పుడు మాకు అలా తెలిసిన వాళ్ళు మేము అలా చేసాం. అండ్ మళ్ళీ గ్యాప్ తీసుకొని ఐ డన్ మై షార్ట్ ఫిల్మ్ అగైన్ ఆఫ్టర్ కోవిడ్ అనమాట. 2020లో చేసాము. అండ్ ఇట్స్ కాల్డ్ 11-1 అని దాని పేరు టైటిల్. అది ఇట్స్ ఆఫ్ 7 minutes. అది కూడా లైక్ వీ హావ్ డన్ ట్రైడ్ ఎ న్యూ జానరా లైక్ మూకీ డ్రామా ఎలా ఉంటుంది లైక్ ఇన్ 7 minutes హౌ వీ కెన్ షో విత్ ద సౌండ్ ఎస్ఎఫ్ఎక్స్ అనే స్టైల్లో వీ ప్లాన్డ్ అండ్ డిడ్ అండి. అది మన ఫ్రైడే పోస్టర్ ఛానల్లో ఇట్ వాజ్ రిలీజ్డ్. ఓకే. సో అలా మొత్తానికి స్టార్ట్. ఇప్పుడు దాకా ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసినట్టు? 2 షార్ట్ ఫిల్మ్స్ పర్సనల్ నేను ఓన్ గా నా స్టోరీ అండ్ డైరెక్షన్ చేసినాయండి. ఓకే. అండ్ లైక్ తెలిసిన అన్న వాళ్ళ ఫిల్మ్స్ వాళ్ళ స్టోరీస్ లో అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ వెబ్ సిరీసెస్ వాటికి అన్నిటికి కూడా ఐ డన్ లైక్ వర్క్ చేశాను అనమాట వాళ్ళతో. లైక్ ఫర్ ద స్టోరీ రైటింగ్ అవ్వచ్చు, అసోసియేట్ గా లైక్ అందరం టీం కింద. అయితే ఇంకా తెలియదు ఏమంటే మనకున్న సినిమా పిచ్చితో ఎక్కడ అవకాశం వస్తుందన్న పరిగెట్టుకుంటే వెళ్ళటం. ఎగ్జాక్ట్లీ. అయితే వెన్ యూ టేక్ దిస్ టర్న్, ఈ పోర్ట్ఫోలియో కానివ్వచ్చు లేదంటే మీరు చేసినటువంటి చాలా వర్క్స్ అయితే నేను చూసా, పర్టికులర్లీ ఈ స్కోప్ ఏదైతే ఉందో ఐ హ్యావ్ సీన్ కంప్లీట్ పేజ్ చూసా. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఏ డిఫరెంట్ వే అనమాట. అంటే అసలు బేసిక్గా ఒక సినిమా ఇండస్ట్రీలోకి ఎవరైనా రావాలి అనుకుంటే యాక్టర్స్ ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ పోర్ట్ఫోలియో అన్నది ఉండాలా? సో ఆ విధంగా చెప్పాలి అంటే లైక్ ఫస్ట్ నేను ఏంటంటే చెప్పాను కదా అసోసియేట్గా కొంత ఫ్రెండ్స్ తెలిసిన అన్న వాళ్ళతో వర్క్ చేశాను. వన్స్ తర్వాత అప్పుడు కొంచెం మా ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్కి నన్ను కొంచెం జాబ్ చేయమని అలాగా అడిగారనమాట. లైక్ నేను ఒక 1 year బ్రేక్ తీసుకొని ఐ వెంట్ ఫర్ ఎంఎన్సీ ఆల్సో. బ్రాడ్ రీజ్ అని చెప్పి మన హైటెక్ సిటీ సిగ్నల్లోనే మీకు సైబర్ టవర్స్ పక్కనే ఉంటుంది. అందులో ఐ వర్క్ ఫర్ లైక్ 1 year వర్క్ చేశా. అంటే ట్రై చేశాను, అంటే ఇప్పుడు చెప్పడానికన్నా నేను ప్రయత్నించాను, నాతో కాలేదని ఉంటుంది కదా అని ఒక 1 year ట్రై చేసి. సో దాని తర్వాత చూశాను, లిటరలీ నాకు అదొక మెషిన్ వర్క్ లాగా అనిపించింది. అది ఇంకా ఒక ట్యూన్ చేసేస్తారు అందరినీ, రోజు వెళ్ళాలి పొద్దున్న లేవాలి. సో ఇలా కాదు అని చెప్పి నేను అప్పటికి ఇంట్లో వాళ్ళతో చెప్పి ఇంకా కొంచెం వాళ్ళని కూడా కొంచెం నాకు టైం ఇవ్వండి నేను ట్రై చేస్తాను అని చెప్పి ఆఫ్టర్ 1 year లైక్ అదే నేను చూస్తున్నాను అనమాట ఇండస్ట్రీలో. లైక్ ఇప్పుడు నాకున్న డైరెక్షన్ని ఇప్పుడు నేను వెళ్ళి డైరెక్ట్గా ఒక సినిమా తీస్తానంటే ఎవరు మనకు అంత ఈజీగా అవకాశం ఎవరు, ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. చాలా విషయాలు ఉంటాయి యాజ్ మీడియా, మీకు తెలుసు. సో ఆ విధంగా చూసుకొని మనకి ఏంటి ఇప్పుడు ఎలా చేయొచ్చు అని నేను ఇండస్ట్రీలో ఇప్పుడు నా డైరెక్షన్ స్కిల్ని నేను చేసే వర్క్లో కొత్తగా నేను ఎవరికి ఏం చూపించగలను అనేది ఫస్ట్ నేను కొంచెం ట్రై చేశాను అనమాట. లైక్ ఎక్కడ మనకు వర్కౌట్ అవుతుంది, నా వర్క్ నేను ఎక్కడ ఎగ్జిబిట్ చేసుకోగలను, పీపుల్కి కూడా నా పోర్ట్ఫోలియో లాగా నేను ఎలా చూపించుకోగలను అనేది చేస్తూ ఉన్నప్పుడు అదే మనకి మీకు తెలియదు కదా యాక్టర్స్ అనే వాళ్ళు మనకి ఫ్రమ్ లైక్ లాంగ్ టైం నుంచి రోజుకొకళ్ళు బస్సులు ట్రైన్లు ఎక్కువ వచ్చేస్తాం. ఇప్పుడు మనం ఆ కృష్ణానగర్ వెళ్ళాము అంటే చాలా మంది కనిపిస్తూ కూడా ఉంటారు.
సో వచ్చిన ఎందుకు ఇంతమంది మిగిలిపోతున్నారు, వచ్చే వాళ్ళకి అవకాశాలు ఎందుకు వస్తున్నాయి, ఫస్ట్ అది మిమ్మల్ని ఒక ఆర్టిస్ట్కి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఒకరికి ఎందుకు అవకాశం వస్తుంది, మనకి ఎందుకు రావట్లేదు, వాళ్ళ దగ్గర ఏముంది మన దగ్గర ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు అలా ఒక బస్సు ఎక్కువ కార్యక్రమం నుంచి వచ్చిన వాళ్ళు. సో అది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుని మీకు వచ్చే ఆన్సర్ ఏంటంటే మనం ఎలా ఉన్నామో కనిపిస్తున్నాం అనేది కాకుండా మిమ్మల్ని మీరు కొత్తగా ఎలాగ ఇప్పుడు ప్రతి ఒక్కరికి చూపించుకోవాలని ఉంటుంది. ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఇప్పుడు ఒక సినిమా చూస్తారు, అరే నేను ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక ఆర్టిస్ట్గా ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు. ఆ ఫీల్ అయింది వాళ్ళు ఎందుకు ట్రై చేయరు, ఇది వచ్చినప్పుడు చూద్దాంలే అని ఆగిపోతారు. ఎందుకు చేయొచ్చు నువ్వు అనేది మన స్కోప్ ద్వారా మనం చెప్పాలనుకుంటున్నాం. ఓకే. సో ఇప్పుడు ఏంటి అంటే స్కోప్ త్రూగా మీరు అనుకున్న క్యారెక్టర్స్ లేదా మీరు ఇప్పుడు వస్తున్న జానర్ ఆఫ్ ఫిలిమ్స్కి తగ్గట్టుగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టరైజేషన్. సో ఇప్పుడు ఒక పోర్ట్ఫోలియో అనే దాంట్లో వీటెల్ లైక్ టు డూ లైక్ 3 షూట్స్, ఒక 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లుక్స్ అనేది మీరు చేసుకుంటే మీకు అది ఒక లైక్ కెరియర్ బిగినింగ్లో కానీ ఎనీ టైం మీకు అది హెల్ప్ అవుతుంది. సో ఆ విధంగా ప్రతి ఒక్కరికి వి స్టార్టెడ్ దిస్. అండ్ మన హోమ్ టౌన్లో చేశాడు అనిరుద్ధ్ అని చెప్పేసి, ఐ వర్క్ ఫ్రమ్ లైక్ సమ్ ఆఫ్ ది ఫిలిమ్స్. తనతో లైక్ హీఈస్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఫ్రమ్ చైల్డ్హుడ్. మేము కలిసి చదువుకున్నాము, ఇంటి దగ్గరే కలిసి ఉండేవాళ్ళం, ఆడుకున్నాం. సో అలాగా మాకు బాగా తెలుసు. సో తనతో మేము ఏంటి అంటే ఫస్ట్ తను ఏంటంటే లైక్ మేమందరం ఒక ఏజ్ గ్రూప్ అయినా కూడా యూస్ టు లుక్ లైక్ వెరీ యంగ్. ఇప్పుడు కూడా తను అంటూ ఉంటారు. సో తను ఎప్పుడు ఆ విషయంలో నా దగ్గరికి వచ్చి అంటూ ఉండేవాడు, అరే ఏంట్రా మనం ఏజ్ ఉన్నా కూడా చిన్నపిల్లడి క్యారెక్టర్లు వేస్తున్నారు ఇలా ఇలా అని చెప్పి డిస్కషన్ అవుతుంటే అప్పుడు అనిపించింది ఎందుకు మనం చేయకూడదు, ఒక ట్రై చేద్దాం రా కాన్సెప్ట్. నేను కొంచెం నాకున్న ఐడియా నేను ఒకటి చెప్తాను. అది అంటే నా ఫ్రెండ్ ఎంత క్లోజ్ ఫ్రెండ్ అని వాడు ఫస్ట్ కంగారు పడ్డాడు, చేస్తున్నాడు నన్ను అని చెప్పేసి. నేను ఒకటే చెప్పా, అరే నువ్వు నన్ను చిన్నప్పటి నుంచి నమ్ముతావు కదా, అలాగే ఇప్పుడు ఈ దీనికి కూడా నమ్ము, ఖచ్చితంగా నీకు హెల్ప్ అవుతుంది అని చెప్పి. లైక్ తనతో అప్పుడు మేము రీసెంట్గా జైలర్ ఫిలిం చూసాం అనమాట. ఆ టైంలో నేను వాళ్ళని సరదాగా ఏడిపిస్తుంటాను, మోహన్లాల్లో ఉంటారు నువ్వు, వాళ్ళ ఫ్యామిలీ అని నమ్ముతారా నిన్ను అని చెప్పి సరదాగా దూరపు చుట్టమన్నా డెఫినెట్లీ. సో అలాగా తనతో మేము అన్నాం, ఏముంది ఇప్పుడు మన జైలర్లో ఆ మాథ్యూ క్యారెక్టర్కి ఒకవేళ కొడుకు క్యారెక్టర్ ఉంటే క్యారెక్టర్ పేరు మ్యాక్స్ అని పెడితే ఎలా ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఒక కాన్సెప్ట్ ట్రై చేసాం. ఇట్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. ఐఎమ్ సో హ్యాపీ టు టెల్ దట్ అది లిటరల్లీ మన మిస్టర్ బచ్చన్ ఫిలింకి హరీష్ శంకర్ గారు వాళ్ళ టీం వాళ్ళు కాస్టింగ్లో వాళ్ళు ఆ పిక్చర్ చూసి వీఆర్ డూయింగ్ ఏ రెట్రో బ్యాక్డ్రాప్ ఫిలిం, మాకు ఇలాంటి టైప్ క్యారెక్టర్ కావాలని చెప్పి విత్ ఫోటో చూసి ఇమీడియట్ దే హావ్ డన్ ద ఆడిషన్ అండ్ దే హావ్ సెలెక్టెడ్ ఫర్ ద ఫిల్మ్. నేను యాక్చువల్లీ రీసెంట్గా అనిరుద్ధ్తో కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి ఇంటర్వ్యూలో తను ఎగ్జాక్ట్లీ హరీష్ శంకర్ గారిని కలిసే అవకాశం ఎలా వచ్చిందని హీ మెన్షన్ యూ. ఓకే, సో నేను అది మాట్లాడదాం అనుకునే లోపే మీరు ముందే మాట్లాడేసారు. అదే ఒక టాపిక్ లో వచ్చింది కాబట్టి యాక్చువల్ దానికి మాకు అనిపించింది అది ఫుల్ ఇప్పుడు మన పెద్దానికి చేసిన దానికి వీల్ సీట్ ద ఫుల్ స్టాప్ ఆర్ కామర్స్ కదా ఎంత దూరం వెళ్తుంది అనేది. లైక్ అది చాలా లైక్ బిగినింగ్ ఆఫ్ ది టైంలోనే వీ గాట్ ఎ వెరీ బిగ్ కామా. అది అసలు అది మనకి అది కంటిన్యూ అవడానికి అండ్ లిటరల్లీ అండ్ మన హరీష్ గారు అండ్ రవితేజ గారు కూడా మా వర్క్ చూశారు అండ్ దే అప్రిషియేటెడ్ అస్ లైక్ మా అనిరుద్ధ్ వాళ్ళందరూ చూపించినప్పుడు. అయితే లైక్ నేను ఇందాక మిమ్మల్ని అడిగిన క్వశ్చనే, బేసిక్గా ప్రతి యాక్టర్కి ఈజ్ పోర్ట్ఫోలియో నీడెడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే బేసిక్గా చాలామంది చెప్తా ఉంటారు బయట, ఇప్పుడు కెమెరా పట్టుకున్న ప్రతి వాళ్ళు నేను పోర్ట్ఫోలియో చేసేస్తా, మాది మాదది అని చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కృష్ణనగర్ చుట్టూరు ఉన్నారు, ఫిలిం నగర్ చుట్టూరు ఉన్నారు, అన్నపూర్ణ స్టూడియోస్ కావచ్చు, రామనాయుడు స్టూడియోస్ కావచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆర్టిస్టులు ఎక్కువ మంది తిరుగుతారు కాబట్టి కొత్తగా వచ్చే వాళ్ళు బకరాలు చేయడం చాలా ఈజీ. సో ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ని ఎలా గుర్తించాలి, నిజంగా ఈ వాళ్ళు చేసే పోర్ట్ఫోలియో మనకు 100% యూజ్ అవుతుందని ఎలా అసలు గుర్తించడం ఎలా? సో బేసిక్గా మీరు చూసుకుంటే ఇప్పుడు ఫోటోగ్రాఫర్స్ అనేవాళ్ళు నిజమే మీరు అన్నట్టు ఫ్రమ్ ఇది వరకు ఏంటంటే కొంతమంది ఉండేవాళ్ళు ఒక దగ్గర ఉండేవాళ్ళు, పెళ్ళిళ్ళు
తీసేవాళ్ళు కావచ్చు, లేదంటే చిన్న చిన్న అవును. అప్పుడే ప్యాషన్తో ఉన్న వాళ్ళు కూడా Yeah. కొంచెం ఒరే నీ ఫోటోలు బాగున్నాయి అనగానే అవును. యా మేము పోర్ట్ఫోలియోలు కూడా చేస్తాం అంట. అవును అవును సో హౌ కెన్ అసలు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మనం ఇది? సో అదేనండి మీరు అన్నట్టు ఇప్పుడు మెయిన్ ఏంటంటేనండి ఇప్పుడు మనకి ఆ సినిమాని సినిమాలాగా చూసే వాళ్ళకే అది సినిమాగా ఎలా చూపించాలని తెలుస్తుంది. అక్కడే ఆన్సర్ ఉంది యాక్చువల్లీ ఈ క్వశ్చన్. సో ఏంటంటే ఇప్పుడు ఆ పెళ్ళిళ్ళు చేసే వాళ్ళకి ఏంటంటే అదొక టైప్ ఆఫ్ ఒక షూట్స్ అనుకోండి. ఇప్పుడు చేస్తున్న ఫోటోగ్రఫీలో అదొక వన్ ఆఫ్ ది టైప్స్. ఏంటంటే ద మూమెంట్స్ క్యాచింగ్ మెమరీస్ కింద చేసుకోవడం. అది చేసే వాళ్ళకి ది కాన్ షో దిస్. ఇప్పుడు మనం మీకే తెలుసు ఇప్పుడు ఒక పెళ్ళికి పెట్టే లైటింగ్ వేరే ఉంటుంది, అండ్ మనకి ఇప్పుడు ఒక షూటింగ్కి పెట్టే లైటింగ్ వేరే ఉంటుంది, అండ్ ఇప్పుడు మనం ఇక్కడ వచ్చిన ఇంటర్వ్యూకి పెట్టే లైటింగ్ వేరే ఉంటుంది. సో అండ్ బేస్డ్ ఆన్ దట్ అలాగా ఇప్పుడు మేము స్టార్ట్ చేయాలనుకున్నది కూడా మీరు అన్న అవేర్నెస్. సో ఈ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇది ఎలాగైతే వాళ్ళని ఆ అవేర్నెస్ లేకపోవడం వల్ల అట్రాక్ట్ చేసి వాళ్ళకి ఒక ఆశ పుట్టించి వాళ్ళతోటి ఇలా మనీ చేసుకుంటున్నారు అనేది కాకుండా మీరు ఇలా చేసుకోవాలి, ఇలాంటి టైప్లో చేసుకోవాలి, మీకోసం మేము సినిమాటోగ్రాఫర్స్నే తీసుకొస్తున్నాం అండ్ ద వర్క్స్ చేపిస్తున్నాం అండ్ ద యూనిట్ అనేది ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఒక సినిమాకి సంబంధించినట్టే వీ స్టార్టెడ్ దిస్ థింగ్ స్కోప్ అనేది. సో మన దాంట్లో ఎలా ఉంటుందంటే వీల్ హ్యావింగ్ ఎ ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్, ఒక మేకప్ వాళ్ళు ఉంటారు, హెయిర్ స్టైలింగ్ వాళ్ళు ఉంటారు, అండ్ వి బ్రింగ్ ఈవెన్ ద స్టైలిస్ట్ ఆల్సో హూ వర్క్స్ ఫర్ ద ఫిలిమ్స్, అండ్ వి గెట్ కాస్ట్యూమ్స్ ఫ్రమ్ ద కొలాబరేషన్స్ విత్ ద బ్రాండ్స్ ఆల్సో బేస్డ్ ఆన్ దేర్ రిక్వైర్మెంట్ అండ్ ద కాన్సెప్ట్ అండ్ డైరెక్షన్ అండ్ నేను చూసుకుంటాను. అండ్ రైట్ నో మనం ఉన్న స్టూడియో కూడా ఇట్స్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కాల్డ్ యజ్ఞ. దిస్ స్టూడియో ఇస్ కాల్డ్ బ్లైండర్స్ అని చెప్పేసి. సో హీస్ ఆల్సో అన్ యాక్టర్. తను కూడా లైక్ వర్క్ ఫర్ పుష్ప 2 అండ్ దేవరా ఇలాంటి ఫిలిమ్స్కి వర్క్ చేశాడు. సూపర్. సో అలా ఈ స్టూడియో ఇలాగ మేమందరం ఒక టీమ్ అప్ అయ్యి అండ్ ఒక యూనిట్కి సంబంధించినట్టు ఇప్పుడు ఒక సినిమాకి కావాల్సిన యూనిట్లోనే మాది ఒక చిన్న డ్రాప్ అనుకోండి. ఎగ్జాక్ట్లీ. సో అయితే మీరు చెప్పినప్పుడు ఇట్ వాజ్ లైక్ లుకింగ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే మా స్కోప్తో మీరు అసోసియేట్ అయితే వీ టేక్ కేర్ ఆఫ్ యువర్ మేకప్, హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్. అంటే మనిషి జస్ట్ మీరు వచ్చి మీరు ఏ టైప్ ఆఫ్ అంటే వాళ్ళకి ఏది సూట్ అవుతుంది అన్నది మీరు చెప్పి చేస్తారా, లేదంటే వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్ ప్రకారంగా మీరు వాళ్ళకి పోర్ట్ఫోలియో షూట్ చేసిస్తారా? యాక్చువల్లీ ఎక్సలెంట్ క్వశ్చన్ అండి, మంచిగా అడిగారు. యాక్చువల్లీ నెక్స్ట్ నేను అదే చెప్దాం అనుకుంటున్నాను. సో బేసిక్లీ ఏంటంటే ఇప్పుడు అదే నేను నాకు చెప్పినట్టు ద టూ థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి ఐడియా ఉంటుంది వాట్ లైక్ హౌ దే వాంట్ టు షో దెమ్ సెల్ఫ్, నేను ఎలా కనిపించాలి కెమెరాకి, పీపుల్ హౌ టు అప్రోచ్ మీ ఫర్ ద క్యారెక్టర్స్, ఇట్లా అలా ఉన్న వాళ్ళకి బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ చేస్తాము. అండ్ కొన్ని ఏంటంటే ద క్యారెక్టర్స్ ఇప్పుడు నేను చూస్తుంటాను అనమాట జనరల్గా. ఇప్పుడు నాకు చూసి ఒక పర్సన్ని అరే తిని ఇలా ఉన్నాడు రా, తినకి ఇట్లా క్యారెక్టర్ చేయొచ్చు అని చెప్పి ఐ విల్ ఓన్లీ సజెస్ట్ టు పీపుల్, అలా ఈ క్యారెక్టర్ చేయండి బ్రో, ఈ టైప్ క్యారెక్టరేషన్ చేయండి, ఇలాంటి లుక్ చేయండి అని చెప్పి ఐ విల్ బి టెల్లింగ్ దెమ్. అది ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దే విల్ బి అగ్రింగ్. అండ్ మీరు మా దాంట్లో చూస్తే అలాగే వీ హ్యావ్ డన్ సమ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ రీక్రియేషన్ అనమాట. మన విక్రమ్ సినిమాలో సంతానం క్యారెక్టర్ ఉంటుంది, లైక్ అలాంటిది ఒక పర్సన్ మాకు ఒక ఆర్టిస్ట్ వచ్చి అప్రోచ్ అయ్యాడు, తనతో మేము అది వర్కౌట్ అవుతుందని చెప్పి ఐ ఫెల్ట్, నేను ఇమీడియట్గా లైక్ వి ట్రైడ్, ఇట్ కమ్ అవుట్ వెరీ వెల్. చూసిన వాళ్ళు కూడా చాలా మంది అడిగారు. సో అలా లైక్ సమ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ వి ట్రైడ్ యాక్చువల్లీ. సో బేసిక్గా మీరు మీ స్కోప్లో కావచ్చు లేదంటే బయట కావచ్చు ఒక పోర్ట్ఫోలియో తీసిన తర్వాత దాన్ని ఎడిట్ చేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఐ మీన్ ఎన్ని డేస్ డ్యూరేషన్ టైం పడుతుంది? అది కూడా అంతేనండి రిక్వైర్మెంట్ ఇప్పుడు. అండ్ మోర్ ఓవర్ వీడు ఇప్పుడు అందరిలాగా మీరు అన్నట్టు ఓన్లీ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ పోర్ట్ఫోలియోనే కాదు, వీ డూ ఏఐ ఆల్సో, వీ యూజ్ ఆర్టిఫిషియల్. మాట్లాడదాం వీటి గురించి మాట్లాడదాం. ఐ హ్యావ్ అనదర్ ఏఐ గురించి అయితే వీ కెన్ టాక్ లేటర్. ఇప్పుడైతే బేసిక్గా మీ దగ్గరకు వచ్చిన బేసిక్ పోర్ట్ఫోలియోకి ఎంత టైం అవుతుంది అన్నది? ఓకే, టైం ఫ్రేమ్ అయితే మీకు ఇప్పుడు మేము అదే ఇప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఇప్పుడు ఉన్న మనకు ఆ సెటప్ బట్టి ద పోస్ట్ అదంతా అనేది టైం తీసుకుంటుంది, అది మేము ముందే ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే. సో ఇఫ్ దే హ్యాడ్ ఎనీ హరీ అలాంటప్పుడు విల్ సార్ట్ ది థింగ్స్ అండ్ విల్ గివ్ ద ప్రోడక్ట్. సూపర్. అయితే మీరు అందరితోటి లైక్ కొలాబరేట్ అవుతారు కాబట్టి అందరు అసోసియేటే చేస్తున్నారు లైక్ బంచ్ ఆఫ్ పీపుల్. సో ఛార్జెస్ ఎలా ఉంటాయి? బేసిక్ ఛార్జ్ ఎలా ఉంటుంది ఏ పోర్ట్ఫోలియోకైనా? నేను బయట విన్నది, నన్ను కొంతమంది అప్రోచ్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక 2 స్టిల్స్ ఐ మీన్ 2 వేరియేషన్స్ లుక్స్ చూపిస్తాము, ఇట్ స్టార్ట్స్ అరౌండ్ 30,000 నుంచి ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. 50 ఉంటుంది, 1 lakh ఉంటుంది, ఇట్ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఈజ్ దట్ ట్రూ?
యాక్చువల్లీ ఇట్స్ ట్రూ, ఇట్స్ హ్యాపెనింగ్ రైట్ నౌ. బేస్డ్ ఆన్ దేర్ టాలెంట్ అండ్ వాళ్ళ క్యాలిబర్ బట్టి దే ఆర్ కోటింగ్ దేర్ ప్రైజెస్. వాళ్ళ వర్త్ బట్టి మీరు పే చేస్తున్నారంటే ఇట్స్ వెల్ ఇనఫ్. మీరు తీసుకుంటున్న వర్క్ బట్టి వాళ్ళు మీరు పే చేస్తారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇన్ ద సేమ్ టైం ఇప్పుడు కాయిన్ టూ సైడ్ అన్నట్టు మీరు అన్నది అది ఉంటుంది, ఇట్ సైడ్ ఇలా కూడా ఉంటుంది. ఏది ఇప్పుడు హూ హాజ్ నాట్ టాలెంటెడ్ ఇనఫ్, వాడు వర్క్ వచ్చి ఉండకపోవచ్చు, మీరు అన్నట్టు ఇలా రోడ్ మీద తిరుగుతూ ఏదో ఇలాగ ర్యాండమ్గా పీపుల్ని పట్టుకొని అప్రోచ్ చేసి అలా కూడా చేసే వాళ్ళు ఉంటారు. సో మనం టూ సైడ్స్ చూడాలి అది ఎనీ టైం. మనం లైక్ వీ కాంట్ స్టిక్ ఆన్ వన్ థింగ్, ఇట్ విల్ బి హ్యావింగ్ టూ సైడ్. సో ఆ విధంగా రెండు ఉంటుంది. ఇప్పుడు మన త్రూగా చెప్పాలనుకుంటుంది అదే, ఇప్పుడు మన దగ్గర 1 లుక్ విల్ బి ప్రొవైడింగ్ ఫర్ 25,000. సో 1 లుక్ అండ్ 2 లుక్స్ అనుకుంటే అప్పుడు ఇంకా మీకు కొంచెం బడ్జెట్ తగ్గుతుంది, విల్ బి ప్రొవైడింగ్ ఫర్ 40K. సో 3 లుక్స్ అనుకుంటే విల్ బి ప్రొవైడింగ్ ఫర్ 55 or 60K. ఎట్లాగా ఇట్ ఈస్ నెగోషియబుల్ ఆల్సో బేస్డ్ ఆన్ దేర్ రిక్వైర్మెంట్. సో ఏంటంటే ఇప్పుడు అదే ఇప్పుడు బయట అన్నట్టు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పోర్ట్ఫోలియో చేయించడం దేనికి భయపడతారు, 1 lakh అని చెప్పేసి 80,000 అని కొంతమంది ఇలాగ ఇంత అంటున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చినట్టు ఖచ్చితంగా హీ డోంట్ హ్యావ్ సచ్ మనీ. ఆబ్వియస్లీ ఇప్పుడు తను వెల్ ఇనఫ్ అయితే తను ఎక్కడికో, ఇప్పుడు మీకు తెలియదే ఉందండి, ఇప్పుడు మన యాక్టర్స్కి ఇక్కడ పోర్ట్ఫోలియో ఫోటోషూట్ అనగానే దే డోంట్ ఈవెన్ లుక్ హూ ఆర్ ఇన్ ద అరౌండ్ అస్, బాంబే వెళ్ళిపోతారు. సో మెనీ ఆఫ్ డైరెక్టర్స్ కానీ మీకు యాక్టర్స్ కానీ చెప్తుంటారు మన వాళ్ళే యాక్టర్స్ చాలా మంది ఇక్కడ కాకుండా అక్కడికి వెళ్ళి షూట్స్ చేపించుకొని పోస్ట్ చేసి. అంటే ఇప్పుడు నాకు మెయిన్ అనిపించింది అదేనండి. ఇప్పుడు తెలుగు సినిమా అనేది ఈరోజు ప్రపంచ స్థాయిలో ఒక వేరే పొజిషన్ గుర్తింపు తెచ్చుకుంది అండ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ పొజిషన్ రైట్ నౌ. ప్రతి లాంగ్వేజ్ వాళ్ళు మనల్ని చూస్తున్నారు విత్ సబ్ టైటిల్స్, వాళ్ళకి భాష అర్థం కాకపోయినా దే వర్ వాచింగ్ ద ఫిలిం నౌ. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అందరూ కూడా ప్లస్ మీరే చూడండి, ఇప్పుడు ప్రతి ఆర్టిస్టు ఇండస్ట్రీతో సంబంధం లేకుండా దే ఆర్ కమింగ్ టు అవర్ ఇండస్ట్రీ అండ్ దే ఆర్ వర్కింగ్. లైక్ అందరూ చేస్తున్నారు భాష ఆ బ్యారియర్స్ అనేవి లేకుండా. సో ఇప్పుడు అలాగా అందరూ మన దగ్గరికే వస్తున్నారు అన్నప్పుడు ఒక ఆర్టిస్ట్ గా పోర్ట్ఫోలియోస్ ఇట్లాంటి వర్క్ కూడా మన దగ్గర ఎందుకు చేయకూడదు అనేది మా మెయిన్ క్వశ్చన్ అండి. అలా రేస్ అయ్యి స్టార్ట్ అలాగా మేము అది చూసి ఆ వాక్యూమ్ కనిపించింది కాబట్టి ఇండస్ట్రీలో నాకు ఇది చేయొచ్చు, మనం ఒక ఆర్టిస్ట్ని ఒక రైట్ పొజిషన్లో డైరెక్ట్ చేసినట్టు ఉంటుంది అండ్ మనం స్కిల్గా ఇలాగ మార్చినట్టు కూడా చూపించవచ్చు. ఇది మళ్ళీ మనం చేస్తుంది కొత్త కాదండి, ఇది ఆల్రెడీ బయట జరుగుతుంది. మీకు చూసుకుంటే ఇప్పుడు ఢిల్లీ, బాంబే, మన బెంగళూరు, చెన్నై, కేరళ అన్ని చోట్ల ఉంది ఇది. ఇక్కడ మీకు ఇంకేంటంటే అక్కడ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక పాయింట్ ఆఫ్ సాచురేషన్ పాయింట్ వచ్చేసింది అక్కడ. అంటే వాళ్ళు ఇంకా చేయాల్సిన వాటికన్నా ఎక్కువ చేసేసారు. వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. సో ఇక్కడ అసలు ఎవరికి ఇది తెలీదు. ఇంకా మీకు ఇలాంటి చాలా ఒక లిమిట్ పర్సంటేజ్ లోనే వెళ్తుంది కాంటెంట్ క్రియేటింగ్. ఎందుకంటే మీరే చూడండి, ఇప్పుడు మన దాంట్లో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఉంటారు, ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లు అంటారు, ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఫస్ట్ చార్మినార్. ఆ చార్మినార్ వెళ్తారు, ఆ సందుల్లో ఫోటో షూట్లు చేయించుకుంటారు, 4 పావురాలు ఎగరేస్తారు, అయిపోయింది. ఇది మార్చాలనేదేనండి. సో ఏంటంటే ఇండోర్ గా షూట్స్, ఇప్పుడు మీరు ఇప్పుడు యాక్టర్ అవుదాం, మోడల్ అవుదాం అన్నప్పుడు మీరు చాలా ఇండోర్ షూట్స్ చేయాల్సి ఉంటుంది. దిస్ వాట్ వి వాంట్ ఎడ్యుకేట్ పీపుల్ ఫర్ హూ వాంట్స్ టు బికమ్ అన్ యాక్టర్ ఆర్ ఎ మోడల్. సో ఆ విధంగా అలాగే ఇప్పుడు అది మేము స్టార్ట్ చేసాం. లైక్ రైట్ నౌ ఇట్స్ గోయింగ్ వెరీ వెల్. సో యాక్చువల్లీ మీరు షూట్ చేసిన వాటిల్లో నాకు చాలా ఎంత బాగున్నాయి అని అనిపించింది ఏంటంటే ఈ 24 ఫ్రేమ్స్, 24 ఫ్రేమ్స్. అంటే ఒక్కొక్క క్రాఫ్ట్కి సంబంధించి వాళ్ళ ఇంటెన్స్ని, వాళ్ళ ఇంటెన్షన్ని చాలా బ్రిలియంట్గా బ్లెండ్ చేసి మీరు తీయడం అయితే జరిగింది. లెట్స్ డిస్కస్ అబౌట్ ఫ్యూ ఫోటోగ్రాఫ్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. అందులో మన సెలబ్రిటీస్ కూడా ఉన్నారనమాట. వాళ్ళు ఎవరెవరు ఉన్నారో నేను రివీల్ చేస్తాను మీకు. సో ఫస్ట్ ఐ విల్ గో విత్ అవర్ గవిరెడ్డి గారు. గవిరెడ్డి అన్న యాక్చువల్లీ మాకు దిస్ వన్ కనిపిస్తుంది కదా మీకు? కనిపిస్తుంది. సో గవిరెడ్డి అన్న యాక్చువల్లీ మాకు తెలిసిన మా అనిరుద్ధ్ అని ఇందాక చెప్పాను కదా, తన త్రూనే మాకు లైక్ ఐ అప్రోచ్డ్ హిమ్. అలా అన్నతో కలిసాము మేము.
సో అన్నతో కలిసిన తర్వాత మేము అన్నతో ఎప్పటి నుంచో అన్న అనమాట లైక్ నాకు ఎప్పటి నుంచో 24 క్రాఫ్ట్స్లో డైరెక్టర్ అనే థీమ్ చెయ్యాలి. ఓకే. సో ఆ డైరెక్టర్ ఎవరికి సూట్ అవుతారని చెప్పి నేను నా ఎన్ని చేసిందో లాస్ట్లో పెట్టుకున్నాను అనమాట ఈ షూట్ నేను. ఓకే. సో పెట్టుకొని ఉంటే ఇంకా నేను ఆ పర్సన్స్ని ఎతుకుతున్నాను, ఇంకెవరన్నా సెట్ అవుతారా అని ఎతుకుతున్న ప్రాసెస్లో అన్నని నేను ర్యాండమ్గా చూశాను. లైక్ ఇన్స్టాగ్రామ్ తెలిసిన వాళ్ళు చూసి అన్న బాగుంటారు కదా చేద్దాము అని చెప్పేసి మేము ఇలాగా అన్నకి ఫోన్ చేసాం. అన్న మేము ఒకసారి కలుద్దాం అని చెప్పేసి రెండు తమ్ముడు కలుద్దాం అని చెప్పాను. వెళ్ళి కలిసాం, మాట్లాడాం. అండ్ లైక్ ఇమ్మీడియట్గా తను చెప్పారనమాట, ఏమంటారు అసలు యాక్చువల్లీ నేనే మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను, నాకు తెలిసిన వాళ్ళందరూ చాలా మంది మీ దాంట్లో చేయించుకున్నారు. ఓకే. సో మీరే రావడం ఇదేదో యూనివర్స్ తమ్ముడు జరిగింది అన్నట్టుగా అన్నారనమాట. సో అలాగా అన్నతో అనుకున్నాం. ఇమీడియట్ గా నేను అన్నకి చెప్పడం, ఇలా కాన్సెప్ట్ అన్న డైరెక్టర్ థీమ్ లాగా నేను చేస్తాను. సో ఆయనకి నేను చెప్పి ఇలాగా లైక్ ఇప్పుడు మనం ఉన్న ఈ స్టూడియోలోనే అన్నది ఇక్కడ షూట్ కూడా జరిగింది. ఇక్కడే జరిగింది. నైస్. చాలా తక్కువ ప్రాప్స్ కనబడుతున్నాయి కదా ఇందులో మరి. సో బేసిక్లీ మీకు అది ఇప్పుడు ఎంత రియలిస్టిక్ గా ఉంది ఆ పిక్చర్ మొత్తం. చాలా రియలిస్టిక్. ఇందులో ఏమన్నా మతలబ్లు మ్యాజిక్లు ఏమన్నా ఉన్నాయా? చాలా పెద్ద మ్యాజిక్ చెప్పాలి అంటే యాక్చువల్లీ అక్కడ ఓన్లీ మనకి గవిరెడ్డి గారు అను ఆ చైర్ మాత్రమే ఒరిజినల్ అండి. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ వి డిడ్ ఇన్ ఏఐ. ఓకే. సో మా మెయిన్ యూఎస్పీనే అది యాక్చువల్లీ. ఓకే. లైక్ మేము ఆ 24 క్రాఫ్ట్స్ అనేది ఆ రెట్రో థీమ్ అనే దాన్ని మనం ఏతో కూడా చేయొచ్చు. లైక్ 2 years బ్యాకే మేము స్టార్ట్ చేసాం. ఎట్ దట్ టైమ్ పీపుల్ డోంట్ ఈవెన్ నో వాట్స్ ఏదో వస్తుందంట అని చెప్పి ర్యాండమ్ మాట్లాడుకోవడమే కానీ అసలు ఎవరికి తెలియదు. నేను వెళ్ళి చెప్తుంటే కూడా చాలా మంది ఇదేంటి ఏదో అవుతున్నాడు, ఏదో రియాలిటీలో ఎలాగుంటది, చెప్పినంత రియాలిటీ వస్తుందా అన్నట్టే ఫీల్ అయ్యారు యాక్చువల్లీ. బట్ అంటిల్ అన్లెస్ ట్రస్ట్ మీ, మీరు చెప్పేదాకా కూడా అక్కడ ఒక ఏ అన్నది వాడారని. కానీ అది అంత రియల్ అనే అనుకున్నాను నేను మోస్ట్లీ. ఏ నెలకు కూడా వాడుకోవచ్చు అనమాట. అండ్ కమింగ్ టు నెక్స్ట్ పిక్చర్, రమణ్ భార్గవ్ గారు మాకు ఎలా అంటే మన తేజ తనికెళ్ళ గారు ఉన్నారు, మన తనికెళ్ళ భరణి గారు వల్ల. సో యాక్చువల్లీ ఈజ్ లైక్ కజిన్ టు హిమ్. సో మాకు ఆయన తేజ అన్న మాకు ఎప్పటి నుంచో తెలుసు అనమాట. సో అన్న త్రూగా మేము అప్పుడు ఆ ప్రొడ్యూసర్ క్యారెక్టర్ కోసం చేద్దాం ఎవరు అని చెప్పేసి లైక్ వి అప్రోచ్ సమ్ ఆఫ్ ది యాక్టర్స్ ఆల్సో. సో ఎవరు అది లాస్ట్ ఫైనలైజ్ అవ్వలేదు. ఫైనల్లీ తన కోసం ఉన్నట్టుంది, వి హావ్ డిడ్ విత్ హిమ్, తనతో చేసాము అండ్ ఇట్ కమ్డ్ అవుట్ వెరీ వెల్ యాక్చువల్లీ. మీరు ఏ ప్రొడ్యూసర్ని ఊహించుకుని ఇలా తీసారు? అలా ఏం లేదండి, జస్ట్ మనకి అప్పట్లో ఉండే ఆ 90s 70s ఆ టైప్ 70s 80s షేడ్ అన్నమాట. అంతే, అంటే లైక్ మన మెయిన్ థీమ్ అదండి. సో ఆ విధంగా చేసాం. సో ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది యాక్టర్ కాల్డ్ వల్లీష్ అని చెప్పి, అండ్ హీ హాస్ డన్ దేవరాలో చేశాడు మనోడు. అండ్ హీ హాస్ డన్ కపుల్ ఆఫ్ ఫిలిమ్స్ ఆల్సో. నెక్స్ట్ తను ఈజ్ వర్కింగ్ ఇన్ కల్ట్ విషుక్స్ ఇన్ లైక్ నార్మల్ ద క్యారెక్టర్ విచ్ ఈస్ డూయింగ్. సో తనతో అది మేము వి షార్టెడ్ ఇన్ అవుట్డోర్ అది యాక్చువల్లీ. సో అది కూడా మేము అదొక వోల్క్స్వాగన్ పోలో కార్ తో షూట్ చేసాము. అది ద హోల్ థింగ్, ఈవెన్ ద కార్ ఈజ్ ఆల్సో మేడ్ ఇన్ ఏఐ. మేము ఆ రెట్రో కార్ ఏంది స్టార్ట్ చేయలేదండి యాక్చువల్లీ. అంటే ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ లోని ఈ కార్ ఇవంతా కూడా మీరు ఏ తోటి క్రియేట్ చేసి? సూపర్ అండి, బాగుంది. నెక్స్ట్, సో శ్రీనాథ్ బ్రదర్ మాకు ఎలా అంటే లైక్ మేము ఒక తెలిసిన వాళ్ళ త్రూ మాకు ఒక హసన్ అని చెప్పేసి ఒక ఆర్టిస్ట్ మేము తను మాతో పోర్ట్ఫోలియో చేయించుకున్నాడు. తనది మేము పోర్ట్ఫోలియో చేసిందో వి అప్లోడెడ్ ఇట్. అండ్ తనకి శ్రీనాథ్ బ్రదర్ బాగా తెలుసు అనమాట. ఆ హసన్ తన వర్క్ చూసి మాకు లైక్ మెసేజ్ చేశాను అనమాట ఇన్స్టాగ్రామ్ యాజ్ డిఎం. అప్పుడు మేము ఇమీడియట్గా లైక్ తన మామూలు కాన్సెప్ట్ అడిగారు. అప్పుడు మేము ఇమీడియట్గా ఒక మ్యూజిక్ డైరెక్టర్ థీమ్ ఉంది, ద 24 క్రాఫ్ట్స్ విచ్ వీఆర్ డూయింగ్ రైట్ నో అది అని చెప్పంగానే ఈ వాజ్ లైక్ వెరీ ఇంట్రెస్టెడ్ దట్ right now I'm working on a film called Lucky Bhaskar. I am doing a vintage retro character. I am ready to do this అని చెప్పి లిటరలీ ఆయన అప్పుడు ఆ లక్కీ భాస్కర్ షూట్ అప్పుడే అనమాట మేము చేసింది. లిటరలీ మీరు చెప్తే నమ్మరు, ఆ టైంలో వెంకటలూరి గారు కూడా has told him that to don't reveal the look actually. సో మేము ఆ టైంలో యాక్చువల్లీ మేము పోస్ట్ చేయలేదు, రిలీజ్డ్ మేము అది పోస్ట్ చేసాం అనమాట.
చాలా బాగుంది యాక్చువల్గా లుక్ అయితే. అండ్ మన తనిఖీల్ భరణి గారు వాళ్ళ అబ్బాయి మాకు అదే ఒక 24 క్రాఫ్ట్స్లో లైక్ మేము ఎప్పటి నుంచో అది చేస్తూ ఉన్నాం. అప్పటికే లైక్ మాకు తెలుసు తనకి ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉందన్నమాట. లైక్ హీ వాంట్స్ టు డూ దట్ కాన్సెప్ట్, అలాగే చేద్దాం అని ఎప్పటి నుంచో అడుగుతూ ఉంటే లిటరల్గా నేను 24 క్రాఫ్ట్స్లో క్రాఫ్ట్ ఆయన కోసమే పెట్టాను. లిరిసిస్ట్ అనేది మనకు బేసిక్ 24 క్రాఫ్ట్స్లో రాదండి. ఇప్పుడు మన మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిషియన్ అన్నట్టే ఉంటుంది మనకి. లిరిసిస్ట్ అనేది ఇట్ కమ్స్ అండర్ దట్ మ్యూజిక్ కేటగిరీ. సో అన్న అడుగుతున్నారు చేద్దాము బాగుంటుంది, ఏముందిలే ఇంకా చేయడంలో ఏముంది, లిరిసిస్ట్ అనేది బాగానే ఉంటుంది కదా అని చెప్పి నేను అతనికి అదే చెప్పాను, మీకు ఎలాగో మీ ఫాదర్ ఫేస్ కట్ ఉంటుంది కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు డూ దట్ కాన్సెప్ట్. అది వాళ్ళ ఫాదర్ ది అవుట్ఫిట్ కూడా అదే తీసుకొని వచ్చి నైస్ అసలు. యా, సో తనిఖీల్ భరణి గారు కూడా మీతో మాట్లాడడం జరిగింది అని విన్నాను. సో ఆయన ఏం చెప్పారు అసలు? యాక్చువల్ అదేనండి, ఇప్పుడు ఈ షూట్ జరిగిన తర్వాత వన్స్ వాళ్ళ అబ్బాయి ఆ పోర్ట్ఫోలియో మొత్తం చేసిన దాన్ని తీసుకెళ్లి లైక్ హి హస్ షోన్ టు హిమ్. ఆయన చూసారు మొత్తం. అండ్ ఆయన పర్సనల్ గా కాల్ చేసి మీ టీం అందరూ రండి, విల్ మీట్ ఇన్ అవర్ ఆఫీస్ అని చెప్పి పిలిపించారనమాట. ఓకే షూర్ అండి అని చెప్పి మేము ఆ రోజు ఒక 25-20 మెంబర్స్ అనుకుంటాం మా టీం అందరం ఉంటే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళా. మేమేమేమి ఎక్స్పెక్ట్ చేసాం, ఒక 1 hour అలా జస్ట్ మాట్లాడతారు అండ్ వీల్ గెట్ బ్యాక్ అయిపోతుంది అని చెప్పేసి అనుకున్నాను నేను. లిటరలీ స్పెండర్స్ లైక్ 4 hours అండి. లిటరలీ షేర్డ్ ఈజ్ ఆల్ ఎక్స్పీరియన్సెస్ ఫ్రమ్ శివ అండి. అసలు ఎప్పటి నుంచో ఆయన ఎక్స్పీరియన్సెస్, ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, అండ్ ఐ కాంట్ ఈవెన్ టెల్ సమ్ ఆఫ్ హిస్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఆల్సో హ్యాస్ ఎక్స్ప్రెస్ విత్ అస్. మాకు అదొక లిటరలీ ఒక ఏమంటారు ఒక వర్క్ షాప్ అండి. ఫెల్ట్ లైక్ అది. అండ్ సరే అది అయిపోయిన తర్వాత ఏముంది మనం వెళ్ళిపోవడమేలే అని చెప్పి అనుకుంటే ఈ లిటరల్ ఈవెన్ అరేంజ్డ్ అస్ లంచ్ ఆల్సో. సూపర్. సో అందరికి లంచ్ చేయించి అసలు అండ్ లైక్ చెప్పారు కూడా మాకు నెక్స్ట్ ఏమైనా ఉన్నా ప్రాజెక్ట్స్ మీ అందరి నంబర్స్ అండ్ మీ కాంటాక్ట్స్ ఇవ్వండి, ఏమైనా ఉన్నా కూడా నేను మీకు చెప్తాను అని చెప్పి లైక్ జరిగింది. సో ఇందులో ఈ బ్యాక్గ్రౌండ్ బుక్స్ ఇవన్నీ కూడా మొత్తం వేయండి. ఇక్కడ అది కూడా ఇక్కడే షూట్ చేశాను. ఓకే, బాగా వాడుతున్నారు మీరు. వాడకం మామూలుగా లేదు. సో అండ్ ఈజ్ ఆల్సో మన శివాంష్ అని చెప్పేసి ఆర్టిస్ట్ అంటారు, మిస్టర్ ఈడియట్ అని చెప్పి మన రవితేజ గారు వాళ్ళ తమ్ముడిది కొడుకు అబ్బాయి మాధవ్ భూపతిరాజు ఆ ఫిల్మ్ లో యాక్ట్ చేశాడు తను. హి హస్ డన్ ఎ ఫ్రెండ్ క్యారెక్టర్ ఇన్ దట్ ఫిల్మ్. అండ్ తను ఎవరు మన ఏమంటారు సత్యానంద్ గారు ఉన్నారు కదా వైజాగ్ యాక్టింగ్ కోచ్, ఆయన దగ్గర ట్రైన్ డే వచ్చారు. ఓ సూపర్. సో లైక్ తనతో మేము ఆ కాన్సెప్ట్ ద డబ్బింగ్ ఆర్టిస్ట్ మేల్ వర్షన్ ఎలా ఉంటుందని అండ్ ఒక స్టూడియోలోనే చేసాం. దిస్ ఇస్ రియల్ అండి, ఇది రియల్. ఓకే, ఇది ఒక మేము ఇదే వాళ్ళదంట. ఓకే, నెక్స్ట్ కసిరెడ్డి. అండ్ కసిరెడ్డి అన్నది కూడా లైక్ మేము అదే ఎట్ దట్ టైమ్ ఓన్లీ లైక్ లక్కీ భాస్కర్ టైంలోనే వి హావ్ అప్రోచ్డ్ హిమ్. ఇలా ఆడియోగ్రాఫర్ లుక్ ఒకటి ఉంది అన్న, ఇలా చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పంగానే లైక్ అన్న మాతో అప్పుడు చెప్పారనమాట, లైక్ తమ్ముడు నేను ఫస్ట్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యింది మ్యూజిక్ త్రూగానే వచ్చాను. సో ఐఎమ్ నాట్ అన్ ఆర్టిస్ట్ వెన్ ఐ ఎంటర్డ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ, ఐ కమ్ ఇన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఓన్లీ. నువ్వు లిటరల్ గా నాకు ఈ కాన్సెప్ట్ చెప్తుంటే నాకు గుర్తొస్తుంది నేను చేసిన వర్క్. సో తప్పకుండా చేద్దాం. అండ్ ఇప్పుడు నేను చేస్తున్న లక్కీ భాస్కర్ లో కూడా నా క్యారెక్టర్ రెట్రోని. సో చేద్దాం మనం తప్పకుండా. సో వీళ్ళిద్దరిది శ్రీనాథ్ దే అండ్ ఏంది ఒకేసారి చేశారా? లేదండి, టైం ఫ్రేమ్ ఉంది. బట్ అట్ ద టైమ్ ఆఫ్ లక్కీ భాస్కర్ అప్పుడు లక్కీ భాస్కర్ చూసినప్పుడు ఇప్పుడు గుర్తు చేశారు కాబట్టి నాకు కూడా భాస్కర్ లాంటి ఫ్రెండ్ ఉంటే కారిచ్చి వెళ్ళిపోతాడు కదా అని ఫీలింగ్. సో ఇలా చాలా మంది కనెక్ట్ అయ్యారు యాక్చువల్లీ. చూసి నేర్చుకో, అలాంటి ఫ్రెండ్స్ ఉండాలి అని చెప్పి. దట్ ఈస్ లైక్ హిలేరియస్ పార్ట్ ఫ్రమ్ కసిరెడ్డి గారు. యా, దిస్ వన్ ఆల్సో. ఇందులో ఇది ఒక ఏమంటారు మన పోస్ట్ ప్రొడక్షన్ మ్యూజిక్ సంబంధించి ఒక స్టూడియో ఉంది, జామింగ్ స్టూడియో. అండ్ దే డూ పోస్ట్ ఈవెన్ ఆల్సో ఫర్ ద మ్యూజిక్. అది ఇక్కడే మన ఫిల్మ్నగర్ లోనే ఉంది, మా ఫ్రెండ్ వాళ్ళది. సో వి గో అండ్ వి వెంట్ అండ్ షాట్ ఓవర్ దేర్. ఓకే, సో వి సీ. సో ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఆర్టిస్ట్ కాల్డ్ ఆదిత్య. తను కూడా ఏంటంటే వీ హావ్ ప్లాన్ దట్ టు డూ ఎ పోస్టర్ డిజైనర్. అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు ఆ పెయింటింగ్స్ అంటే, ఇప్పుడంటే మనకు ప్రింటింగ్
అండ్ System లో చేసేస్తున్నారు చాలా వరకు, అప్పట్లో ఏంటంటే ద పెయింటింగ్ థింగ్ అప్పుడు మనం వాడడం, గమ్ వేయడం, ఆ గోడలకు అంటించడం, ఆ కాన్సెప్ట్ లో అదే లైక్ ఎట్ ద టైమ్ 1980s 82 పోస్టర్ కూడా గట్టి పోస్టర్ తీసుకున్నారు ఖైదీ. లైక్ ఐఎమ్ ఏ వెరీ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ అండి, లైక్ సిన్స్ మై చైల్డ్హుడ్. ఎవరికా చెప్పండి. అంటే మా ఇంట్లో ఇంకా చిన్నప్పటి నుంచి ఇంకా నేర్పించారులే అండి, ఇంకా ఓపెన్ గా చెప్పాలి అంటే మెగాస్టార్ అంటే రక్తాలు చిందించడాలే. అంతేనండి. మెగాస్టార్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడదాం. మీకు బాగా గుర్తుండిపోయి సినిమా చూడడానికి పీక్స్ స్టేజ్లో రచ్చ చేసిన సినిమా ఏంటి? లైక్ మెగాస్టార్ గారి సినిమాల్లో ఏ సినిమాకి అబ్బా నేను చేసినంత రచ్చ ఎవడో చేయడురా ఈ సినిమా చూడడానికి, అలాంటి మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? మెగాస్టార్ గారిదంటే ఈ ఫిలిం కండి, మన ఇందిరా టైంలో మా మా ఇంట్లో నేను బేసిక్ చాలా గొడవ చేసి సినిమాకి తీసుకెళ్ళమని చెప్పి చెప్పాను అనమాట. అంటే చాలా ఏదో ఏదో జరుగుతుంది ఆ రోజు, మొత్తానికి తీసుకెళ్ళలేదు నన్ను. చాలా పెద్ద గొడవ చేసేసి నేను ఖచ్చితంగా నన్ను తీసుకెళ్లాల్సిందే, వెళ్ళకపోతే కుదరదు అని చెప్పి నేను వెళ్ళి చూశాను అనమాట ఫిలిం. ఓకే, ఏం గొడవ చేసారు? గొడవలో ఏం జరిగింది? గొడవ అంటే అదే ఇంట్లో ఉన్న గ్లాసులు అవి పాల్గొట్టేసి అలాగా. అప్పట్లో మిమ్మల్ని ఏం కొట్టలేదా మరి తిరిగి? లేదులే అండి, కొంచెం బాగా ఇష్టం, ఏం చేసి నన్ను ఏమనేవాళ్ళు కాదు. ప్యాంపర్డ్ కిట్ అనమాట. నెక్స్ట్ దిస్ లుక్. ఈవిడ మన శిల్పా టంగ్టూరు అని చెప్పి ఈవిడ మన డిజైనర్ అండి. షీ వర్క్డ్ ఫర్ ఆల్రెడీ మిస్టర్ బచ్చన్ కి కాస్ట్యూమ్ డిజైనర్ ఆవిడ, డైరెక్టర్ రవితేజ గారికి అండ్ భాగ్యశ్రీ వాళ్ళందరికీ. అండ్ ఈవెన్ షీ వర్క్డ్ ఫర్ కూడా హీరోయిన్ నయన్ సారికాకి చేశారు. అండ్ థండేల్లో కూడా ఫర్ ద ఆర్టిస్ట్ ఎక్సెప్ట్ ద మెయిన్ లీడ్స్ కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా షీ ఓన్లీ డిజైన్. సో మాకు తెలిసిన పీపుల్ త్రూ వి అప్రోచ్డ్ హర్ అండ్ తనకు చెప్పాను. లైక్ తనైతే ఫస్ట్ టైం వెన్ ఐ టోల్డ్ హర్ ద కాన్సెప్ట్, తను నమ్మలేదు అసలు. నేను ఎప్పుడు కెమెరా ముందుకు రాలేదు సూర్య, ఐ కాంట్ డూ అని అంటే. ఈవెన్ షీ హ్యాస్ లైక్ 1 or 2 ఫీవర్ ఎట్ దట్ షూట్. లిటరల్లీ నా కోసం తనకి టైం లేదు, మళ్ళీ ఇప్పుడే రావాలి అని చెప్పి ఇక్కడికే వచ్చి షూట్ చేశారనమాట. సో ఇట్ కమ్డ్ అవుట్ వెరీ వెల్ అండ్ ద హోల్ థింగ్ వాజ్ మేడ్ ఇన్ ఏ అండి, కంప్లీట్లీ. టేబుల్ ఓకే, బాగుందండి మీ మ్యాజిక్. అండ్ కమింగ్ టు మేకప్, మేకప్ షీఈ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆర్టిస్ట్, స్నేహ మాధురి శర్మ అని చెప్పి. షీ వర్క్డ్ ఫర్ పుష్ప అండ్ సీతారామం అండ్ అల్నాట్ రామచంద్రుడు అనే ఫిలిం కూడా షీ వర్క్డ్ యాజ్ ఎ లీడ్ యాక్ట్రెస్ కింద చేసింది తను. అండ్ వీ వర్క్డ్ యాజ్ ఎ మేకప్ ఆర్టిస్ట్ తనతోటి అండ్ లైక్ ఇట్ కమ్డ్ అవుట్ వెరీ వెల్. ఇందులో ఏది అర్థం ఇదేగా? అందులో అర్థం అదేలేండి. అండ్ ఆ లైట్స్ పక్కన పెట్టిన ఏ అన్నమాట. ఓకే, నైస్. వచ్చారు మీ దోస్త్. మా ఫ్రెండ్ అనిరుద్ధ్, ఇందాక మనం మాట్లాడుతున్నాం కదా, ఈజ్ ద పర్సన్. తనది అదే ఇందాక నేను చెప్పినట్టు, తనెవరు తన ఏజ్ కి తగ్గట్టుగా చూపించట్లేదు అన్నారని జైలర్ లుక్ తో ఒక లెవెల్ చేసాము. దీంతో ఇంకొక డిఫరెంట్ లెవెల్ కి వెళ్ళిపోవాలి. చాలా బాగున్నాడు తెలుసు. ఇది మాకు లిటరల్లీ కొంచెం ద ఆర్టిస్టిక్ థింగ్ ఐడియా, క్రియేటివ్ గా ఐడియా ఉన్న వాళ్ళు కూడా చూసి మాకు ఒక హిచ్కాక్, ఒక ఇంగ్లీష్ ఫిలిమ్స్ లో చూస్తున్న క్యారెక్టర్ లా ఉంది. అవును, అసలు ఎక్స్ట్రాడినరీ చేశారని చెప్పి అన్నారు. డెఫినెట్ గా రెట్రో థీమ్స్ లో అనుకుంటే ఖచ్చితంగా ఇది ఎవరైనా చూస్తే ముందు మనోడిని పట్టుకురండి అవునండి డెఫినెట్ గా అని చెప్పని అంటారనమాట. టూ గుడ్ యాక్చువల్లీ. సో దట్స్ వాట్ మీరు చెప్పిందే పాయింట్. ఇప్పుడు అందరూ కూడా అలా అప్రోచ్ అవ్వాలి, దే షుడ్ గెట్ దట్ వైడర్ ఆడియన్స్ ఫ్రమ్ ద ఈవెన్ ద పీపుల్ అని చెప్పి అనేది మెయిన్ థింగ్. సో ఈజ్ ఆల్సో ఏ యాక్టర్. తను కూడా ఓం భీమ్ బుష్ అండ్ దేవరా ఈ ఫిలిమ్స్ లో చేశాడు. ఘన అని చెప్పి ఇట్స్ ఏ జూనియర్ ఆర్టిస్ట్. ఒక బాంబే నుంచి వస్తే జూనియర్ ఆర్టిస్ట్ ఎలా ఉంటారు అనే టైప్ అన్నమాట. సో ఆ కాన్సెప్ట్ అది. అందుకే మీకు చూస్తే ఆ లూజ్ ఫిట్ ప్యాంట్స్, ఆ డెనిమ్ జాకెట్ చూస్తే అప్పట్లో సైఫ్ అలీ ఖాన్, ఆమిర్ ఖాన్ వాళ్ళ ఆ స్టైల్ ఉంటుంది. సో అలా మన ఇండస్ట్రీకి వస్తే ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఎలా ఉంటాడు అనేది. సో హీఈస్ ఆల్సో అన్ యాక్టర్. రాగ్ అని చెప్పేసి హీ వర్క్డ్ ఫర్ జాక్ లో చేశాడు, తిను లైలాలో చేశాడు. అండ్ హీస్ డూయింగ్ కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ నౌ. తనతో స్టిల్ ఫోటోగ్రాఫర్ కాన్సెప్ట్ చేసామన్నమాట. ఇందులో ఏ వాడారా లేదా? వాడేమండి, వెనకాలదంతా ఏ ద ఓన్లీ ద పర్సన్ ఈజ్ రియల్, ద కెమెరా అండ్ ద పర్సన్ ఈజ్ ఓన్లీ ద రియల్. ఓకే, మన వెనకాల ఉన్న కెమెరా ఇది అది ఒకటేనా అనుకుంటున్నా, కాకపోతే కాదు. కాదండి. యా, కమింగ్ టు దిస్.
యా హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద యాక్టర్ బాలా అని చెప్పేసి ఈజ్ లైక్ డూయింగ్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ ఇప్పుడు చేస్తున్నాడు తను కాస్టింగ్ డైరెక్టర్ థీమ్ అనమాట అండ్ కార్తీక్ రత్నం యు ఆల్ నో లైక్ వెరీ గుడ్ యాక్టర్ తను చాలా ఫిల్మ్స్ చేశారు అండ్ హీ హాస్ డన్ ద సినిమాటోగ్రఫీ కాన్సెప్ట్ తన చేతిలో ఉన్న కెమెరా అంతా వేయండి తను లిటరల్లీ ఇలా చేయి పట్టుకొని నుంచున్నాడు అంతే వి ఆల్ మేడ్ ఇట్ ఇన్ ఆర్టిఫిషియల్ కానీ ఇంటెలిజెన్స్ ఎక్కడ ఆ చెయ్యి పట్టుకున్న దాని దగ్గర కూడా తేడా తెలియట్లేదు అవునండి తెలుసా చూసిన వాళ్ళు కూడా అదే అడుగుతారు యా ఇది అసలు ఎక్కడ 1% కూడా యా అండి మీరు అసలు కెమెరాని బాగా ఫిట్ చేశారు అయితే ఇందులో అది బేసిక్ ఏం లేదండి కింద ట్రైపాడ్ పెట్టి మేము షూట్ చేసాం అక్కడ మేము అది పొజిషన్ కింద సెట్ చేసుకున్నాం సో అది కూడా చాలా మంది అడుగుతారు ఇప్పుడు అలాంటి కెమెరాలు దొరకట్లేదు కదా మీరు ఎక్కడ నుంచి తెచ్చారు అని అందరికి మరి మీ సీక్రెట్ చెప్పేస్తున్నారా లేదండి సీక్రెట్ అండి లేదండి చేయాలనేది అనుకుంటుంది అదే కదండి ఖచ్చితంగా పీపుల్ షుడ్ గెట్ టు నో ఇట్ అండ్ ఎందుకంటే లైక్ ఏ ఇస్ కమింగ్ అండి లైక్ ఇట్ హ్యాస్ ఎ బిగ్ రెవల్యూషన్ కమింగ్ ఓవర్ మనకి ఎన్నో డేస్ కూడా లేదు ఆల్రెడీ ఇట్ హ్యాస్ స్టార్టెడ్ మీరు రీసెంట్గా చూస్తే మన దిల్ రాజు గారు కూడా దే హెవ్ స్టార్టెడ్ ఏఐ స్కూల్ కాల్డ్ లార్వెన్ సో ద పీపుల్ విల్ బీ గెట్టింగ్ యూస్ టు ఇట్ అండి అందరూ నేర్చుకోవాలి ఖచ్చితంగా మనకి ఈరోజు ఒక స్క్రిప్టింగ్కి మీకు ఒక మనకి చేయాలన్నా కూడా మనకి ఏమంటారు వాట్ వి సే లైక్ ద ప్లాన్ కానీ అంతా కూడా మీకు స్టోరీ బోర్డింగ్ కానీ నుంచి మీకు ఒక లైన్ ఆర్డర్ సీన్ ఆర్డర్ ఎవ్రీథింగ్ లైక్ మనకి ఏ అనేది ఈరోజు హెల్ప్ చేస్తుందండి సో అది మనకి రాను రాను చాలా విషయాలుగా అలవాటు అవుతుంది ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇవన్నీ అలా మనలో ఒక భాగం అలాగే ఇది కూడా ఒక డెఫినెట్ గా అండ్ సినిమా పరంగా క్రియేటర్స్ కి అది చాలా హెల్ప్ అవుతుంది సో యాజ్ వీఆర్ ఇన్ ఎ మీడియం టు షో దట్ ద విజువల్ ప్రెజెంటేషన్ కాబట్టి ఇట్ విల్ బి లైక్ ఎ వెరీ బిగ్ రెవల్యూషన్ అండి ఫర్ షూర్ సో హిజ్ నేమ్ ఇస్ సతీష్ అండి తారక్ సతీష్ అని చెప్పి హీ హాస్ డన్ ఇన్ దసరాలో చేశాడు తను ఇస్ వన్ ఆఫ్ ద ఫ్రెండ్ ఆఫ్ నాని గారిది అండ్ మళ్ళీ మనకి మీరు చూసుకుంటే ఇందులో భామకలాపం అని మనకి ప్రియమణి గారి సినిమా అందులో కూడా భామకలాపం దాంట్లో కూడా హీ హాస్ డన్ వెరీ గుడ్ క్యారెక్టర్ ఇన్ ఇట్ అండ్ తనతో మేము ఏమంటారు వి హావ్ డన్ కో డైరెక్టర్ థీమ్ అన్నమాట అలా యా నెక్స్ట్ లేకపోతే సినిమాల్లో మజా ఉండదు అనమాట ఫైట్ మాస్టర్స్ ఎస్ అండి యాక్చువల్లీ తను ఆ ఫైట్ ఎవరైతే చేస్తున్నారో హీ హాస్ వర్క్డ్ ఇన్ ఫలక్నామా దాస్ ఓకే మీకు ఫలక్నామా దాస్ గుర్తుండి ఇంటర్వెల్ సీక్వెన్స్ లో నకిల్ డస్టర్ తీసుకొట్టడానికి వస్తారు చూసారా ఈజ్ ద గై విశ్వక్ సేన్ గారు వాళ్ళ ఫాదర్ ఎవరైతే కరాటే రాజు గారు ఉన్నారు ఆయన దగ్గర ట్రైన్డ్ అయ్యాడు ఈజ్ అ బ్లాక్ బెల్ట్ కరాటే మాస్టర్ అండ్ హీ విల్ బి కంపోజింగ్ ఆల్సో ద ఫైట్ థింగ్ తనతో మేము ఆ కాన్సెప్ట్ చేసాం అన్నమాట ఇందులో ఏ యూస్ చేసేది జస్ట్ ద వి హావ్ షార్టెడ్ దట్ అండ్ అంతే యా నైస్ అసలు చాలా బాగుంది యా అండ్ హిస్ నేమ్ ఇస్ కాల్డ్ రవిరాజ్ తను మన ఉత్తేజ్ గారు ఉన్నారు కదా ఆర్టిస్ట్ వాళ్ళ అల్లుడు అండి అండ్ హీఈస్ ఆల్సో ఏ కొరియోగ్రాఫర్ అండ్ పార్కోవర్స్ చేస్తూ ఉంటాడు తను అంటే మీకు ఇప్పుడు పార్కోవర్స్ అంటే మీకు ఎలా చెప్పాలంటే అదేనండి ఇప్పుడు జిమ్నాస్టిక్స్ లాగా నుంచున్న దగ్గర ఇట్లా దూకుతారు చూడండి దట్స్ ద థింగ్ కాల్డ్ పార్కోవర్స్ మనకి అవి కంపోజ్ చేస్తాడు తను హీస్ కొరియోగ్రాఫర్ అండ్ తను మన ప్రభాస్ గారిది కల్కి 2898 సినిమా ఉంది కదండి అందులో భైరవ యాంథమ్ సాంగ్ ఐడియా ఉంది యాక్చువల్లీ దాన్ని కొరియోగ్రాఫ్ చేసింది పోనీ ప్రకాష్ రాజ్ గారు ఫ్రమ్ బాంబే ఆవిడ చేశారు ఆవిడకి అసిస్టెంట్ కొరియోగ్రఫీ చేసింది తనే అన్నమాట సూపర్ సో ఉత్తేజ్ గారి మేనల్లుడు కాదండి అల్లుడు యా వాళ్ళ అమ్మాయిని చేతన అని చెప్పి వాళ్ళ అమ్మాయి పెద్ద అమ్మాయి వాళ్ళ అవునండి ఓకే డన్ మన మహేష్ విట్ట అన్నతో కూడా అది లైక్ మేము ప్రొడక్షన్ మేనేజర్ ఇలాగ కాన్సెప్ట్ ఉందన్న రెట్రో అనగానే తమ్ముడు చాలా బాగుంది నాకు అసలు ఇట్లాంటి కొత్త చేయాలని చాలా ఇష్టం తమ్ముడు చేద్దాం మనం అని చెప్పేసి లైక్ వి డిడ్ దట్ కాన్సెప్ట్ చాలా బాగుంది యా కమింగ్ టు సందీప్ మై ఫ్రెండ్ యా సందీప్ ఈజ్ ఆల్సో లైక్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ నాకు 2017 నుంచి ఫ్రమ్ వైజాగ్ ఐ నో హిమ్ అక్కడ పరిచయం అన్నమాట సో అదే తనకి ఆ పెక్యులర్ హెయిర్ స్టైలే తన కాన్సెప్ట్ లోకి తీసుకొచ్చింది మమ్మల్ని సో బేసిక్లీ ఆ కర్ల్స్ ఆ టైప్ తన రియల్ హెయిర్ అలా ఉంటుంది కాబట్టి నేను అదే చెప్పా అరే అప్పట్లో మనకి ఆ కాన్సెప్ట్లు అలాగే ఉండేటోళ్ళు రా అందరూ ఆ పెద్ద హెయిర్స్ ఆఫ్రో హెయిర్ స్టైల్ నువ్వు అలా లైట్ మ్యాన్ కింద చేద్దాం మనం అని చెప్పి చేసాం అనమాట అండ్ ఇట్ కమ్డ్ అవుట్ వెరీ వెల్ సూపర్ అసలు యా
యాక్చువల్లీ మీకు మెయిన్ సందీప్ అన్న గురించి చెప్పాలి. మేము ఫస్ట్ నాకు సందీప్ అన్న మాకు తెలిసిన మ్యూచువల్స్ త్రూగా లైక్ ఐ నో హిమ్, అంటే నాకు తెలుసు ఒక 8 to 7 years ముందు నుంచే. నేను పర్సనల్గా ఇంటరాక్ట్ అవ్వలేదు కానీ మాకు మ్యూచువల్స్ ఉన్నారు, బాగా క్లోజ్ ఫ్రెండ్స్. అలా మా ఫ్రెండ్ జిత్తు అని చెప్పేసి ఒక అతను, ఎవరికైతే సందీప్ నాకు బాగా తెలుసు, తను అన్నాడు అనమాట, ఇలా నేను 24 క్రాఫ్ట్స్ ఇలా చేస్తున్నాను, బ్లాక్ అండ్ వైట్, కొంచెం ఆర్టిస్ట్లను చూస్తున్నాను ఇలా అనుకుంటున్నాను. కానీ అరే నువ్వు ఎందుకు సందీప్ అన్నతో ట్రై చేయకూడదు అన్నాడు. అరే అన్న డైరెక్షన్ కదరా అన్న చేయరేమో అది అంటే, లేదురా చేస్తాడు ఒకసారి నువ్వు మాట్లాడు అని అన్నాడు. ఇమీడియట్గా నేను కాంటాక్ట్ అవ్వడం, ఆయనకి నేను ఈ క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయడం. నేను అన్నాను, అన్న మిమ్మల్ని మీరు ఆల్రెడీ ఒక డైరెక్టర్ కింద నేషనల్ అవార్డ్ తోడు ప్రూవెన్, లైక్ వాట్స్ యువర్ వర్త్ అనేది. అండ్ ఆర్టిస్ట్ గా మీరు ఇప్పుడు ఎలాగో చేస్తున్నానని చెప్పి అప్పటికి వాజ్ లైక్ వర్కింగ్ ఫర్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ అండి. డాకు మహారాజ్, భైరవం, ఇవన్నీ వాజ్ వర్కింగ్ ఆన్ దట్ ఫిల్మ్స్ అట్ దట్ టైం. సో నేను ఇలా చేస్తున్నాను అని చెప్పి తమ్ముడు అని అనగానే, అన్న ఇలాగ అందుకేనా మీరు ఇప్పుడు యాక్టర్గా చేస్తున్నారు, డైరెక్టర్గా ఆల్రెడీ ప్రూవ్డ్, మీలో ఎందుకో నాకు ఒక అండర్ రేటెడ్ రైటర్ ఉన్నాడన్న, నాకు అది ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది. మీరు నాకు యాజ్ ఐ నో అండ్ హీ హాజ్ వర్క్డ్ లైక్ మెనీ ఆఫ్ ఫిలిమ్స్ యాజ్ ఎ రైటర్ ఆల్సో, కొన్ని హ్యాస్ వర్క్డ్ యాజ్ ఎ గోస్ట్ రైటర్ ఆల్సో, లైక్ ఐ నో దట్ ఫ్రమ్ లాంగ్ టైమ్. సో నేను అదే అన్నా, అంటే నన్ను ఆయన అదే సరదాగా కూడా నేను అనగానే, అన్న రైటర్ చేయగా చూపిద్దాం, ఏ తమ్ముడు నేను డైరెక్టర్ పనికిరాను అన్న, పనికిరావు ఏంటన్నా, మీరు వర్క్ కాబట్టి కదా నేషనల్ అవార్డ్ వచ్చిందన్న అని చెప్పి, సో ఇట్లా చేద్దాం అనుకున్నాడు. ఓకే బాగుంది కాన్సెప్ట్ అని చెప్పి లైక్ వి డిడ్ విత్ హిమ్. అండ్ సో ఇందులో బ్యాక్గ్రౌండ్ అంతే యా అండి, కంప్లీట్ ద టేబుల్ అండ్ ఆయన మాత్రమే. ఈ ఫోటోలు చూసాక నాకు క్లారిటీ వస్తుంది అనమాట ఏదే ఒరిజినల్ అని. సో యాక్చువల్లీ ఇప్పుడు ఈజ్ మై సందీప్ గారిది ఇంకొక లుక్. ఇందాక మనం అసలు మీరు ఇందాక అడిగిన ఆర్టిస్టులు అందరు దానికి మనకి రీజన్ సందీప్ అనే. సో ఆయనది మేము చేయడం తర్వాత వీళ్ళందరికి కూడా నేను అప్రోచ్ అవ్వడానికి నాకు అదొక అవకాశానికి ఒక కీ అన్నమాట. అందరికి నేను ఇదిలాగా ఆల్రెడీ సందీప్ రాజ్ గారు చేశారు, లైక్ వి డిడ్ దిస్ కాన్సెప్ట్ అని చూపించగానే ఓ అవునా వీల్ ఆల్సో డు, అలాగే అందరూ ఇప్పుడు మనకి మిగతా వాళ్ళందరూ కూడా సూపర్. లైక్ తను మా ఫ్రెండ్ అండి చందు అని చెప్పేసి, అండ్ తను ఇది వరకు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాడు. అదే చెప్తున్నా కదా, ద బిగినింగ్ ఆఫ్ ద 24 క్రాఫ్ట్స్ అండి ఇది. అందుకే కొంచెం మరి తెలియని వాళ్ళ అలా కొంచెం నార్మల్ వాళ్ళతో చేసాం. ఫ్రమ్ దేర్ ఇట్ హ్యాస్ చేంజ్డ్. యా తనతో అదే కాన్సెప్ట్ లైక్ ఇంకొక ఫోటో అన్నమాట. దిస్ ఇస్ ద సేమ్ గై ఆర్ డిఫరెంట్? ఇది అందులో ఇది అదేనండి. యాక్టర్ ఒక సెట్ లో ఉండి స్క్రిప్ట్ చదువుకుంటుండే ఎలా ఉంటుంది. ఈజ్ మై ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ హీరో అండి. నా 24 క్రాఫ్ట్స్ కూడా నేను హీరో కింద తన్నే పెట్టుకున్నాను. నేను చేసిన 2 షార్ట్ ఫిల్మ్స్ కి హీరో తనే. సూపర్. సో అందుకే నేను సెంటిమెంట్ గా దీనికి కూడా నువ్వే చేద్దురా రా అని చెప్పేసి. షీఈ్ అర్చన అని చెప్పేసి, షీఈ్ ఆల్సో మోడల్ అండ్ యాక్ట్రెస్ అండి. ఓకే. వి అప్రోచ్డ్ హర్ ఎట్ దట్ టైమ్. అలా ఒక రెట్రో కాన్సెప్ట్ అనగానే షీఈ్ ఆల్సో ఇంట్రెస్టెడ్, అది అలా చేసామండి. యా సో ఇందాక మనం మాట్లాడినట్టు ద స్టూడియో ఈజ్ ఓన్డ్ బై హిమ్. ఓకే. యజ్ఞ అని చెప్పేసి బ్లైండర్ స్టూడియో. అండ్ ఇందాక నేను చెప్పినట్టు హీ హాస్ వర్క్డ్ ఫర్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్, రౌడీ బాయ్స్, రొమాంటిక్, అండ్ హీ హాస్ వర్క్డ్ ఫర్ దేవరా ఆల్సో. మీరు దేవరాలో ఒక సీక్వెన్స్ లో సైఫ్ అలీ ఖాన్ ముఖం మీద కొడతారు చేశారు, తనే కొట్టించుకున్నాడు. అండ్ పుష్ప 2లో కూడా చేశాడు తను. మళ్ళీ మీకు పుష్పలో ఏదంటే లాస్ట్ క్లైమాక్స్ లో మీకు అల్లు అర్జున్ గారు అదే కాళ్ళు అమ్మాయి చేసాడు, అది తనే అన్నమాట. ఓ మై గాడ్. ఓకే. లైక్ హీస్ డూయింగ్ వెరీ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ రైట్ నౌ. ఓకే. మంచి కొంచెం like name films he is doing, and the studio is owned by him. And he's one of our team member also. Super. He's also a model and actor. తను వెబ్ సిరీస్ అవి చేస్తుంటాడు. అండ్ హీ హాజ్ వర్క్డ్ విత్ మహేష్ బాబు గారు, దుల్కర్ సల్మాన్ వాళ్ళతో యాడ్స్ చేశాడు తను. అండ్ హీ హాజ్ వెరీ ఫెమిలియర్ టు ఇన్స్టాగ్రామ్, లైక్ హీ ఈస్ డూయింగ్ వెరీ గుడ్ కాంటెంట్. అలాగా ఇది ఏం క్రాఫ్ట్? ఇది మేము ఆర్ట్ డైరెక్టర్ అండి. ఓకే. అట్ దట్ టైమ్ ద పెన్సిల్స్ అంతా అట్లానే కదా, ఇప్పుడంటే మనకి డిజిటల్ ప్యాడ్స్, డిజిటల్ అది అట్లాగా బోర్డ్స్ అలాగా ఒక స్కెచింగ్ తీసుకున్నట్టు ఆర్ట్ డైరెక్షన్. ఓకే. సో అపార్ట్ క్రాఫ్ట్స్ అయితే అయిపోయినాయి, బట్ దిస్ ఫోటో ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్.
యా సో యాక్చువల్లీ ఇది ఒక స్టోరీ ఉందండి. ఇది అండ్ ఇది ఏ వాడారు ఇందులో? అది కంప్లీట్ అది అది బ్యాక్ డ్రాప్ మొత్తం అర్థమైంది నాకు. బేసిక్లీ అది తను ఒక ఆర్టిస్ట్ కాదు, మోడల్ కాదండి. హీస్ మై ఫ్రెండ్ అంతే. హీస్ ఇంటూ డిజిటల్ మార్కెటింగ్ యాక్చువల్లీ. ఓకే. తను ఫ్రమ్ నోవేర్ నేనే కావాలని చెప్పి ఈ లుక్స్ లైక్ ఫహద్ ఫైసల్ అండి. మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే కొంచెం ఆ ఫేస్ కట్ ఉంటుంది, లిటిల్ బిట్ ఉంటుంది. మేము ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటాం. నేను వాడినారే మనది ఇలాగ కంపెనీ చేస్తున్నాం, మన దానికి ఇప్పుడు జనాలుగా అప్రోచ్ కి ఇలా కొత్తగా కాన్సెప్ట్ చేస్తేనేరా బాగుంటది అని నేను వాడిని లిటరల్ అది చేయనంటే ఒప్పించి చేపించా అనమాట. అండ్ ఇట్ కమ్డ్ అవుట్ వెరీ వెల్. ఇప్పటికి కూడా అడుగుతారు అసలు నన్ను చూసి, అది అసలు ఎట్లా చేశారు బ్రో, అది ఒక కేజీఎఫ్ స్టైల్ ఆ విలన్ లుక్ లో ఉంది అని చెప్పి. కేజీఎఫ్ కావచ్చు, గాడ్ ఫాదర్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఇస్ లైక్ అ ఫ్రేమ్. ఈవెన్ హీ లుక్స్ లైక్ శరత్ కుమార్ గారు లాగా కూడా ఉన్నారు అన్నమాట. లైక్ అదంతా మేము లైక్ వి డిడ్ ఏ కాన్సెప్ట్ అన్నమాట. అది ఏంటంటే ఒక పొలిటికల్ డ్రామాకి ట్రావెల్ స్టోరీ అన్నమాట. అది యాక్చువల్లీ ఒకటి ఫస్ట్ యాక్టివిస్ట్ నుంచి హౌ వి బికమ్ ఏ లీడర్ టు హౌ వి బికమ్ ఏ పార్టీ ప్రెసిడెంట్ అన్నట్టు. ఇప్పుడు ఆ లుక్ మీరు చూపించింది పార్టీ ప్రెసిడెంట్ లుక్. దిస్ వన్ చాలా బాగుంది అసలు. విత్ దిస్ అది మేము స్టూడియోలో చేసింది, వి మేడ్ ఇట్ ఇన్ ఏఐ అండి. ఓకే. మెన్షనింగ్ అగైన్ మళ్ళీ మీకు చాలా బాగుంది. ఏతో మీ వండర్స్ అయితే నాకు బాగా నచ్చినాయి అసలు. సో మరి అప్కమింగ్ మీ డైరెక్షన్ లో సినిమా ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయా? ఎంతవరకు వచ్చినాయి ఏంటి? as all you know, it's not a small thing. Exactly. And it has to be like ఒక మీనింగ్ ఉండాలి మనం చేస్తున్నాం అన్నప్పుడు. అండ్ ద టీమ్ అంతా కూడా మనం సెట్ చేయాలి. అండ్ ఎవ్రీథింగ్ ఇట్ హ్యాస్ టు కమ్ వన్ ప్లేస్. ఇంకా అన్నట్టు అన్న ఒక దగ్గరికి వస్తేనే ఇట్ విల్ హ్యాపెన్ అన్నట్టు. సో ఉందండి ప్లాన్ ఖచ్చితంగా. ఇండస్ట్రీకి అసలు రావాలనుకున్నదే ఒక డైరెక్టర్ అవ్వాలి అని. సో అది మనం మనకెవరో అవకాశం ఉన్నప్పుడు మనమే అవకాశం పుట్టించుకోవాలన్నట్టు వి స్టార్టెడ్ దిస్ అండ్ ఇట్స్ గోయింగ్ వెరీ వెల్. లైక్ వీఆర్ డూయింగ్ దిస్ సిన్స్ 1.5 to 2 years. సో అట్ దట్ టైమ్ అసలు మనకి ఎవరు సపోర్ట్ చేయలేదు. అండ్ పీపుల్ వర్ లైక్ ఏదో చేస్తున్నాళ్ళే వీడు అన్నట్టే చూశారు. లైక్ మెల్లగా ఇందాక మనం మాట్లాడినట్టు ద 24 crafts which we started our first campaign to know that people we are doing this type of creative concepts and AI thing అనేది తెలియాలి అని. అందుకే కొంచెం నోన్ ఆర్టిస్ట్ వాళ్ళని అప్రోచ్ అవ్వడం. అండ్ ఇట్ హ్యాస్ వెంట్ వెరీ వెల్. అండ్ అందరితో కూడా హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్షిప్. అండ్ పీపుల్ విల్ బి స్పీకింగ్ విత్ మీ వెరీ నైస్లీ. అండ్ లైక్ హ్యాపెండ్ అండి. డైరెక్షన్ ఛాన్స్ అంటే ఉందండి, ప్లాన్ ఉంది. అండ్ రైట్ టైం వచ్చినప్పుడు డెఫినెట్లీ వెళ్ళాను. వస్తే ఎలాంటి ప్రాజెక్ట్ మరి ఆడియన్స్ ముందుకు వద్దాం? అందరిలాగేనండి, ఒక తెలుగు ఆడియన్స్ ఎలా కూర్చొని అందరూ సినిమాలు చూస్తారు. నేను అంటే వాట్ ఈస్ యువర్ బేస్ అంటే జానరా యాక్చువల్లీ ఐఎమ్ ఏ కంప్లీట్ కమర్షియల్ ఫిల్మ్ లవర్ అండి నేను. సో మాకు ఎంతసేపు ఏంటంటే ఒక అన్నీ ఉండాలి పాటలు అన్నట్టు. ఏమంటారు లైక్ కేజీఎఫ్ ఇలాంటి ఫిలిమ్స్ ఉంటాయి కదండి, లైక్ టాప్ సలార్ ఇలాంటి కొంచెం మాస్ యాక్షన్ ఫిలిమ్స్. అంటే బేసిక్ మేము ఇప్పుడు ఏదో మీ ముందులాగా నేను ఇస్త్రీ బట్టలు వేసుకుని క్లాస్ కూర్చొని మాడుతున్నాను కానీ బేసిక్ నేను 10 rupees బ్యాచ్ అండి చిన్నప్పటి నుంచి. సో ఇప్పుడు మన ట్రిప్లే ఉంది కదా, ఇంతకు ముందు అది సత్యం థియేటర్. సో దట్ ఈస్ అ వెరీ ఓన్ థియేటర్ దట్ నాకు అసలు సినిమా అనేది ఇంకా నేర్పించింది అక్కడ అనమాట. పొద్దున బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, సాయంత్రం డిన్నర్ అంతా సత్యం థియేటర్ చుట్టుపక్కలే జరుగుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు జరుగుతుంటాయి. సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఇప్పుడు కూడా ట్రిప్లేకి వెళ్ళిపోతాం. విల్ బి సీయింగ్ మార్నింగ్ షో, అక్కడే లంచ్ చేసేసుకొని మళ్ళీ ఆఫ్టర్నూన్ ఇంకో షోకి వేరే సినిమాకి వెళ్ళిపోతాం. రీసెంట్లీ ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఫర్ రెట్రో అండ్ హిట్ 3 అండి, రెండు ఒకటే రోజు వచ్చింది. సో అలాగా ఎట్ టైం చూసి అలా సో ఇట్ హ్యాస్ హ్యాపెండ్ అండి. సో అసలు మరి సూర్య గారి పర్సనల్ లైఫ్ గురించి మాకేం పెద్దగా తెలియలేదు. సో మాకు కొంచెం అంటే ఫాదర్ మదర్ ఏం చేస్తుంటారు, వాట్ ఇట్స్ గోయింగ్ ఆన్, ఎక్కడ చదువు. లైక్ హి హస్ కమ్ ఫ్రమ్ భీమవరం అండి. ఓ మా దాకవేడు. సో భీమవరం మనకి మీకు తెలిసి ఉంటుంది, పాలకొల్లు వెళ్ళే దారిలో సుమరక్షం, అది మాది ఓన్ నేటివ్ ప్లేస్. ఓకే. సో అక్కడ మా ఫాదర్ ఎప్పుడు లైక్ లాంగ్ 45 years బ్యాక్ హైదరాబాద్ వచ్చారు. ఓకే. లైక్ తను యాజ్ అందరి నుంచి ఊరి నుంచి వచ్చినట్టు ఇక్కడ యాక్చువల్లీ ఈ సినిమా పిచ్ అనేది ఒక విధంగా చెప్పాలి మా ఫాదర్ దగ్గర నుంచి కూడా వచ్చింది. సో హి హాస్ ట్రైడ్ టు బికమ్ అన్ యాక్టర్ ఎట్ దట్ టైం. ఓకే. ఆయన కూడా ఇప్పుడు అందరిలాగే అన్నపూర్ణ, రామనాయుడు స్టూడియోల చుట్టూ తిరిగిన వ్యక్తి.
సో పెద్ద పెద్దోళ్ళు కూడా చూసి ఓకే ఓకే అని చెప్పి అలా అన్నీ చేశాక మా ఫాదర్ ఇంకా ఇదేదో వర్క్ అవ్వట్లేదు అని చెప్పి బయటకు వచ్చేసారు. ఓకే. సో ఇంట్రెస్ట్ అనేది అక్కడి నుంచి వచ్చింది అనుకోవచ్చు. అండ్ తర్వాత అట్లాగా హ్యాస్ కమ్ ఇన్ టు రియల్ ఎస్టేట్. సో మాకు ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఉంది, హీఈస్ వర్కింగ్ ఆన్ ఇట్. సో ఎప్పటి నుంచో అదే. మా మదర్ హౌస్ వైఫ్ అండి. ఓకే. ఇంట్లోనే ఉంటారు. ఎనీ సిబ్లింగ్స్? మాకు తమ్ముడు ఉన్నాడండి. ఓకే. హీఈస్ రైట్ నో హీఈస్ డూయింగ్ బీటెక్ ఫస్ట్ ఇయర్. ఓకే. బీటెక్ ఫస్ట్ ఇయర్ ఇంకా మన గోకరాజ్లో చదువుతున్నాడు. ఓకే. ఓకే. అంతే. సూర్య ఇస్ స్టిల్ సింగిల్ ఆర్ మింగిల్ ఆర్ ఎనీథింగ్? లేదండి, సింగిల్. ఓకే, నైస్. ఎనీవేస్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది మీతో మాట్లాడడము అండ్ కొత్త విషయాలు తెలుసుకోవడము. పోర్ట్ఫోలియోకి సంబంధించి చాలా డీటెయిలింగ్గా. చాలా మందికి పోర్ట్ఫోలియో అంటే 2 ఫోటోలు తీసిస్తారు, మీరే రెడీ అవ్వాలి, మీరే అన్ని చేసుకోవాలి. వాళ్ళు కేవలం ఫోటోలు తీసిస్తారు, దాన్ని ఎడిట్ చేసి ఇస్తారు అన్నది మాత్రమే తెలుసు. బట్ వాట్ ఇట్ యాక్చువల్లీ అన్నది నాకు మీ మాటల్లో చాలా బాగా అర్థమైంది. ఫుల్లీ మా ఆడియన్స్ కూడా బాగా అర్థమైందని అందుకే చెప్పాను. ఎవరైతే అప్కమింగ్ యాక్టర్స్ ఉంటారో డెఫినెట్గా చూడండి, మీకు అర్థమవుతుంది ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఇట్ ఈజ్ అని. సో ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమైంది అనుకున్నాను. ఐ హోప్ ఐ కవర్డ్ ఆల్ ద థింగ్స్. అండ్ ఎలా అనిపించింది ఇంటర్వ్యూ? హౌ యు ఫెల్ట్ యాక్చువల్లీ? ఇట్స్ న్యూ ఫీలింగ్ ఫర్ మీ ఆల్సో, రైట్? లైక్ ఎప్పుడు కెమెరా వెనకే ఉండడం కానీ ఇలా కెమెరా ముందుకు రావడం చాలా కొత్తగా ఉంది. అండ్ ఇట్స్ వెరీ నైస్ టాకింగ్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మా కంపెనీ లైక్ వాట్స్ అవర్ మోటో అనేది మీ ఛానల్ త్రూగా బయటకు వెళ్తున్నందుకు ఐఎమ్ వెరీ సో హ్యాపీ ఫర్ దట్. సూపర్ అండి, ఆల్ ద వెరీ బెస్ట్. తొందరగా ఒక మంచి సినిమా తీసి మా ఆడియన్స్ని అందరినీ పలకరించాలని చెప్పి అది హ్యూజ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తుండండి ప్లస్ టీవీ. దిస్ ఈజ్ యువర్ హేమ మాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.